మనమందరం కూడా దేవునికి కృతజ్ఞమై ఉన్నాం. प्रभु आमके शब्द सारा तांकर अनिश्चित प्रेम अनुग्रह द्वारा आमको रक्षा करी सुरक्षित दे सुस्थ आरोग्य मते प्रभु आमको बचे रखी करू आमे प्रभु पर कृतज्ञता धन्यवाद ही रहबा। దేవుడు మాట్లాడే సమయంలో మనమందరం కూడా శ్రద్ధగా వినాలి. प्रभु जेतले तांकर वाक्य दे कथा कहंती आमे श्रद्धा भावे सुनिबा पई प्रस्तुत रहबा आवश्यक। ఎవరు ఇటువంటి చూడకండి, केबे एपट सेपट देखंतु नै। పక్కన కూర్చున్న వారికి ముందు ప్రైజ్ లార్డ్ చెప్పండి. तुम पाखरे बसिथिबा निजे निजे प्रेज लॉर्ड कर प्रेज द लॉर्ड ఆ చేయి పట్టుకొని ప్రైజ్ లార్డ్ చెప్పి हाथ धरी प्रेज लॉर्ड कही దేవుడు మిమ్మల్ని దీవించును గాక, प्रभु तुमको आशीर्वाद करंतु बोली कोन నా వైపు చూడండి, एपट देखंतु నా వైపు చూడండి అందరూ. आमानको देखंतु। నేను ఏం చెప్తాను, గాడ్ బ్లెస్ యు ఇంగ్లీష్లో చెప్పినా పర్లేదు, లేదా ఒడియాలో చెప్పినా పర్లేదు. తెలుగు కోయలేని నేను దేవుడు నిన్ను దీవించును గాక అంటే ఆయన కూడా నాకు అంటాడు దేవుడు నిన్ను దీవించును గాక. అలాగే ఒక్కొక్కరు చెప్పుకోండి, దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా। అలాగే వెళ్ళిపోయినప్పుడు కూడా যদি আমি যেতବେଳେ চর্চ সরি যাউছি যেতବେଳେ যাউଛୁ ঘরକୁ ప్రార్థన అయిపోయిన తర్వాత प्रार्थना सरला परे ఎవరి దాన్ని వారు వెళ్ళిపోవడం కాదు, जे जा बाटरे पळंतु नाही। అలాగే అందరూ వెళ్తున్నారు, కొంతమంది వెళ్తున్నారు. ସମସ୍ତେ ସେଠି ଯାଉନାହାନ୍ତି, କିଛି ଲୋକ ଯାଉଛନ୍ତି। అప్పుడు కలిసి కూర్చున్న ప్రతి ఒక్కరికి మరొకసారి ప్రైజ్ లార్డ్ చెప్పి ଆଉ ସମସ୍ତେ ବସିଥିବା ଲୋକମାନଙ୍କୁ ଆଉ ଥରେ ପ୍ରେଜ ଲର୍ଡ କହି వీలైతే మరొకసారి దేవుడు మిమ్మల్ని ఈ వారం అంతా దీవించును గాక అని దీవించి ଆଉ ଯଦି ଆପଣ କହିପାରିବେ ପ୍ରଭୁ ତୁମକୁ ଏଇ ସପ୍ତାହ ସାରା ତୁମକୁ ଆଶୀର୍ବାଦ କରନ୍ତୁ అని చెప్పి మీరు ఇక్కడి నుంచి వెళ్ళడం ద్వారా మీకు అది మంచిది. ଏହିପରି ପରସ୍ପରକୁ କହିବା ତୁମ ପାଇଁ ଭଲ ଅଟେ। ఆమేన్ ఆమేన్ హల్లెలూయా 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 హల్లెలూయా। అందరూ బైబిల్ తెచ్చారండి, ସମସ୍ତେ ବାଇବେଲ ଆଣିଛନ୍ତି ନା? సార్ బైబిల్ పైకి ఎత్తండమ్మా. ଯେ ବାଇବେଲ ଆଣିଛନ୍ତି ଆପଣ ଆପଣ ବାଇବେଲ ଧରି ଉପରକୁ ଉଠାନ୍ତୁ। బైబిల్ లేకపోతే ବାଇବେଲ ଯଦି ନାହିଁ మంచి బైబిల్ ఒక 500-600లో మీకు దొరుకుతుంది. ଆଉ ଭଲ ବାଇବେଲ ତୁମକୁ 500-600 ଟଙ୍କାରେ ମିଳିବ। ఇక్కడ ఐగర్ బైబిల్ పెట్టారు, ఐగర్ మీకు ఈ ఇవ్వడం కాదు, మీరు సొంతంగా బైబిల్ కొనుక్కోవాలి. ଆଉ ଏଇ ସ୍ଥାନରେ ପାଷ୍ଟର ମହାଶୟ ବାଇବେଲ ରଖିଛନ୍ତି ଆପଣଙ୍କୁ ଦେବା ପାଇଁ ନିଶ୍ଚିତ, କିନ୍ତୁ ଆପଣ ନିଜେ ଗୋଟେ ବାଇବେଲ କିଣିକି ବଡ଼ ବାଇବେଲ କିଣିକି ରଖିବାଟା ଭଲ ଅଟେ। ఇది ఉచితంగా ఇస్తే దీని విలువ మీకు తెలియదు. ଏହାକୁ ଯଦି ବିନା ମୂଲ୍ୟରେ ଆପଣମାନଙ୍କୁ ଦେଇଦେବୁ ଏହାର ମୂଲ୍ୟ ଆପଣମାନେ ବୁଝିବେନି। మీరు సొంతంగా ఏదైతే ఖర్చు పెట్టి కొంటారో ତୁମେ ଯୋଉଟା ନିଜେ ପଇସା ଦେଇକି ତୁମେ ଖର୍ଚ୍ଚ କରିବ పక్కవారు ఎవరైనా దాన్ని పట్టుకొని వెళ్ళిపోతుంటే ఏమంటారు మీరు? ଆଉ ପାଖରେ ତୁମେ ଧରିକି ଯାଉଥିବ ଲୋକମାନେ ସେଇ ବାଇବେଲ ଧରିକି ଯାଉଥିବ ତୁମେ କ'ଣ କହିବ? ఇది నేను కొనుక్కున్నాను. ତେବେ ତୁମେ ପାଖର ଲୋକକୁ କହିପାରିବ ଏଇଟା ମୁଁ କିଣି ଅଛି। అంటే ఇక్కడ ఉన్న బైబిల్లో పాస్టర్ గారికి డబ్బులు ఇచ్చి కొనమని చెప్పడం లేదండి. ମୁଁ ଏଇ ସ୍ଥାନରେ ବାଇବେଲ ଅଛି, ପାଷ୍ଟରଙ୍କ ପାଖକୁ ଆସିକି ବାଇବେଲ କିଣିବା ପାଇଁ ମୁଁ ଆପଣଙ୍କୁ କହୁନାହିଁ। నేను పెద్ద బైబిల్ విషయంలో చెప్తున్నాను. ମୁଁ ବଡ଼ ବାଇବେଲ ଓଲ୍ଡ ଟେଷ୍ଟମେଣ୍ଟ ବିଷୟରେ କହୁଅଛି, ఇది పెద్ద బైబిల్ అనుకోండి, ହୋଲି ବାଇବେଲ ବିଷୟରେ। నేను షాప్లో వెళ్ళి కొన్నాను. ଆଉ ମୁଁ ଯେତେବେଳେ ବଡ଼ ବାଇବେଲକୁ ନେଇକି ବୁକ୍ ଲିଟରେଚର ଯାଇକି ମୁଁ ସେଣ୍ଟର ଯାଇକି କିଣିଲି, ఇప్పుడు ఈ సహోదరుడు ఈ బైబిల్ నా బైబిల్ తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ଆଉ ସେ ବାଇବେଲଟେ ଧରି ଭାଇ ନେଇକି ପଳେଇ ଯାଉଛି। సమయంలో నేను చూశాను, ସମୟରେ ମୁଁ ଦେଖିଲି, వెంటనే ఏమంటాను? ମୁଁ କ'ଣ କହିବି? చెప్పండి ఏమంటాను? ମୁଁ କ'ଣ କହିବି? చెప్పండి అమ్మా. అయ్యా మో బైబిల్ అప్పుడు నేను చెబుతుంది ఇది నా బైబిల్, మీరు తీసుకుంటున్నారు। పోయిగానే నై చెప్తామా లేదా? ఇది ఎందుకు నాడని ఎందుకు చెప్తున్నాను? ଏ ବାଇବେଲ ମୋର ବୋଲି କାହିଁକି ମୁଁ କହୁଅଛି? నా సొంత డబ్బులు ఇచ్చి నేను కొన్నాను. ମୋର ନିଜର ପଇସା ଦେଇକି ମୁଁ ବାଇବେଲକୁ କିଣି ଅଛି। హల్లెలూయా 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 హల్లెలూయా। అప్పుడు ప్రతి ఒక్కరు ఒక్కొక్క బైబిల్ కలిగి ఉండాలి. ତେଣୁ ପ୍ରତ୍ୟେକଙ୍କର ଗୋଟେ ଗୋଟେ ବାଇବେଲ ଥିବା ଆବଶ୍ୟକ ଅଟେ ମଣ୍ଡଳୀର ଯୁବମାନଙ୍କ ମଧ୍ୟରେ ବା ପିଲାମାନେ ହଉ। అలాగే రెండోది, ଦ୍ୱିତୀୟଟି నేను 4 విషయాలు చెప్పాను మధ్యలో. ଆଉ ମୁଁ 4ଟା ବିଷୟ ମଝିରେ କହିଲି। చాలా మంది దాన్ని పాటించడం లేదు. ସେମାନଙ୍କୁ ସେଇ ବିଷୟ ନେଇ ସେମାନେ କୌଣସି ଭାବରେ ପାଠ କରୁନାହାନ୍ତି। మూడో మాట ఒకటి చెప్పాను, చెప్పండి ఏంటది? ତୃତୀୟ ବିଷୟ ମଧ୍ୟ ମୁଁ ଆପଣମାନଙ୍କୁ କହିଥିଲି, ବାକ୍ୟ ଅନୁସାରେ କୁହନ୍ତୁ, కృతజ్ఞత హృదయం కలిగి దేవుని దగ్గరికి రావాలని। ଆମେ କୃତଜ୍ଞତା ବା ଧନ୍ୟବାଦ ରୂପ ବଳିଦାନ ଉତ୍ସର୍ଗ କଲା ପରି ପ୍ରଭୁଙ୍କ ନିକଟକୁ ଆସିବା। దేవుడు చేసిన మేలును మనము దేవుని స్తుతుల ద్వారా ఆయన్ని గణపరుస్తున్నాము, ఆయనకు ప్రభువా నీకు వందనాలని చెప్పగలుగుతున్నాం। ଆଉ ପ୍ରଭୁ କରିଥିବା ଆମମାନଙ୍କ ପକ୍ଷରେ ତାଙ୍କର ମଙ୍ଗଳ ଅନୁଗ୍ରହ ଆଶୀର୍ବାଦ ପାଇଁ ଆମେ କୃତଜ୍ଞତା ସହିତ ପ୍ରଭୁଙ୍କ ନିକଟରେ ଧନ୍ୟବାଦ ରୂପ ପ୍ରଶଂସା କରି ପ୍ରଭୁ ତୁମର ଧନ୍ୟବାଦ ଦଉଛୁ
କରୁଛି ମୋ ଜୀବନରେ ଆତ୍ମିକ କରିଛ ମଙ୍ଗଳ అయితే దేవుని మందిరములో సమర్పించవలసిన కానుకను సమర్పిస్తున్నాం. ଆମେ ଈଶ୍ୱରଙ୍କର ମନ୍ଦିରରେ ଯାହା ବି ଦାନ ଆଣିଛୁ ପ୍ରଭୁଙ୍କ ନିକଟରେ ଆମେ ତାହା ସମର୍ପଣ କରୁଛୁ ସତ କଥା ఈ కానుక ఎక్కడ తీసుకొని రావాలి? ଏଇ ଦାନ କୋଉ ସ୍ଥାନକୁ ନେଇକି ଆମକୁ ଆସିବାକୁ ପଡିବ ఇంటి కాడే మీరు పట్టుకొని ଆଉ ଘରେ ହିଁ ତୁମେ ତା ଧରି మీ బైబిల్లోనో లేకపోతే మీ జోబీలోనో పెట్టుకొని రావాలి. ବା ତୁମ ବାଇବେଲର ବା ତୁମରି ସେଇ ଜୋବିରେ ବା ପକେଟରେ ତୁମେ ତା ଧରିକି ଆସିବ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇల్లు దగ్గరే కదా అని ఇంటికి ప్యాకెట్ వెళ్ళి తీసుకొని వచ్చేయడం కాదు. ସେଟା କରନ୍ତୁ ଏ ଆପଣ ମାନେ ଘର ପାଖରେ ଅଛି ସିନା ମୁଁ ଯାଉଛି ପଇସା ଭୁଲିଗଲି ଚାନ୍ଦା ପାଇଁ ଆଉ ଘରକୁ ଯାଇକି ପଇସା ଆଣିବି ସେଇଟା ନୁହେଁ లేకపోతే భార్య భర్త దగ్గరికి వెళ్ళి అడుక్కోవడము, భార్యకి భర్త వెళ్ళి అడుక్కోవడము, ବା ଆମମାନଙ୍କ ଚର୍ଚ୍ଚରେ ସ୍ୱାମୀ ଯାଇକି ସ୍ତ୍ରୀ ପଚାରିବ ସ୍ତ୍ରୀ ସ୍ୱାମୀକୁ ପଚାରିବ ଆଜି ଚାନ୍ଦା ପାଇଁ ଦିଅନ୍ତୁ ବୋଲି కానీ ఇంటికాడే నువ్వు దాన్ని సిద్ధపరచుకొని పట్టుకొని నువ్వు రావాలి. ଘରେ ହିଁ ତୁମେ ପ୍ରସ୍ତୁତ ହେଇ ପ୍ରଭୁଙ୍କ ମନ୍ଦିରକୁ ଆସିବାକୁ ପଡିବ హల్లెలూయా. ହାଲେଲୁୟା ఇది క్రమం అండి. ଏହା ଈଶ୍ୱରଙ୍କ ନିକଟରେ ଏକ ବିଶୃଙ୍ଖଳ ପଦ୍ଧତି ଅଟେ ఇది ఒక క్రమముతో కూడిన పద్ధతి. ଏହା ଈଶ୍ୱରଙ୍କ ନିକଟରେ ଶୃଙ୍ଖଳ ସହିତ ଆମେ ପ୍ରଭୁଙ୍କୁ ଆରାଧନା କରିବାର ସମୟ నేను ఎవరి గురించి చెప్పడం లేదు, କାହାକୁ ମୁଖସ୍ଥ କରି କହୁନାହିଁ ఒక సేవకుడిగా క్రమాన్ని నేర్పాలని నేను చెప్తున్నాను. ଜଣେ ସେବକ ଭାବରେ ମୁଁ ଆପଣମାନଙ୍କୁ ପ୍ରଭୁଙ୍କଠାରେ କ୍ରମ ଅନୁସାରେ ଜୀବନ କାଟିବା ମୁଁ ତୁମକୁ ଶିଖେଇବା ପାଇଁ କହୁଅଛି హల్లెలూయా. ହାଲେଲୁୟା హల్లెలూయా. ହାଲେଲୁୟା ఈ సమయంలో కొన్ని విషయాలు దేవుని వాక్యం మనం చూద్దాము. ଏହି ସମୟରେ ଆମେ କିଛି ବିଷୟ ଗୁଡ଼ିକ ଆମେ ବାକ୍ୟ ଖୋଲି ଦେଖିବା సమయం తక్కువగా ఉంది కాబట్టి ସମୟ ଅଳ୍ପ ଅଛି చిన్న వాక్యాన్ని నేను చెప్పి ఈ రోజు ముగిస్తాను. ଛୋଟ ବାକ୍ୟ କହି ମୁଁ ତୁମକୁ ଶେଷ କରିବି యెషయా గ్రంథము ଜିସାୟା ପୁସ୍ତକ 55వ అధ్యాయము 55 6వ వచనం చదువుకుందాం. ଜିସାୟା యెహోవా ପୁସ୍ତକ మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. తర్వాత వచనం. భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జారిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. ଯେ ପର୍ଯ୍ୟନ୍ତ ସଦାପ୍ରଭୁଙ୍କର ଉଦ୍ଦେଶ୍ୟ ମିଳୁଛି ସେ ପର୍ଯ୍ୟନ୍ତ ତୁମେମାନେ ତାହାଙ୍କର ଅନ୍ୱେଷଣ କର 55ର 6-7 ଯେ ପର୍ଯ୍ୟନ୍ତ ସଦାପ୍ରଭୁଙ୍କର ଉଦ୍ଦେଶ୍ୟ ମିଳୁଛି ସେ ପର୍ଯ୍ୟନ୍ତ ତୁମେମାନେ ତାହାଙ୍କର ଅନ୍ୱେଷଣ କର ଜିସାୟ 55 जे पर्यंत सदाप्रभुଙ୍କର ଉଦ୍ଦେଶ୍ୟ ମିଳୁଅଛି ସେ ପର୍ଯ୍ୟନ୍ତ ତୁମେମାନେ ତାହାଙ୍କର ଅନୁସରଣ କର। ଯେ ପର୍ଯ୍ୟନ୍ତ ସେ ନିକଟରେ ଅଛନ୍ତି ସେ ପର୍ଯ୍ୟନ୍ତ ତାହାଙ୍କଠାରେ ପ୍ରାର୍ଥନା କର। ଦୁଷ୍ଟ ଆପଣାର ପଥ ଓ ଅଧାର୍ମିକ ଆପଣା ସଂକଳ୍ପ ପରିତ୍ୟାଗ କରୁ। ପୁଣି ସେ ସଦାପ୍ରଭୁଙ୍କ ପ୍ରତି ଫେରୁ, ତହିଁରେ ସେ ତାହାକୁ ଦୟା କରିବେ। ଆଉ ସେ ଆମମାନଙ୍କର ପରମେଶ୍ୱର ପ୍ରତି ଫେରୁ, କାରଣ ସେ ବହୁଳ ରୂପରେ କ୍ଷମା କରିବେ। హల్లెలూయా. 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 ହାଲେଲୁୟା రెండు సమయంలో దేవుని మాటను శ్రద్ధగా విందాము. ଏହି ସମୟରେ ଆମେ ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟକୁ ଅତି ଯତ୍ନ ସହିତ ଶୁଣିବା ఇక్కడ రాయబడిన మాటలు ఏంటంటే ଯାହା ଲେଖା ଅଛି ସେ ବାକ୍ୟ କ'ଣ ମାନେ 55 మొదటి వచనంలో ఒక మాట రాయబడి ఉన్నది. ଆଉ ସେ 55ରେ ଲେଖା ଅଛି వాళ్ళారా, నేను ఎదుగు రండి. ఆ, రోకలు లేని వాళ్ళారా, మీరు వచ్చి కొన్ని భోజనం చేయండి. రండి. రోకలు లేకపోయినను ఏమీ నెయ్యకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. ఆమేన్. ଏହି హల్లెలూయా. କୃଷିତ ଲୋକ ସକଳ ତୁମେମାନେ ଜଳ ନିକଟକୁ ଆସ ପୁଣି ଯାହାର କିଛି ଅର୍ଥ ନାହିଁ ସେ ଆସ ତୁମେମାନେ ଆସ କିଣ ଓ ଭୋଜନ କର ହଁ ଆସ ଅର୍ଥ ଓ ମୂଲ୍ୟ ବିନା ଦ୍ରାକ୍ଷରସ ଓ ଦୁଗ୍ଧ କିଣ యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన యొద్దకు రండి. ଯେ ପର୍ଯ୍ୟନ୍ତ ସଦାପ୍ରଭୁଙ୍କ ଉଦ୍ଦେଶ୍ୟ ମିଳୁଛି ସେ ପର୍ଯ୍ୟନ୍ତ ତୁମେମାନେ ତାହାଙ୍କର ଅନ୍ୱେଷଣ କର యెహోవా మీకు దొరుకు కాలమందు ସଦାପ୍ରଭୁଙ୍କର ଉଦ୍ଦେଶ୍ୟ ମିଳିଲା ପର୍ଯ୍ୟନ୍ତ దేవుడు దొరికే సమయం ఇది. ପ୍ରଭୁ ଆମକୁ ମିଳିବା ପରମେଶ୍ୱର ଅଟନ୍ତି దేవుడు మనకు సమీపముగా ఉన్నాడండి. ପ୍ରଭୁ ଆମଙ୍କର ନିକଟବର୍ତ୍ତୀ ଅଛନ୍ତି సమీపముగా ఉన్న దేవుడిని మనం వెదకాలి. ଆଉ ଯେ ପର୍ଯ୍ୟନ୍ତ ସେ ଆମମାନଙ୍କ ନିକଟରେ ଅଛନ୍ତି ତାହାଙ୍କର ଅନ୍ୱେଷଣ ଆମେ କରୁ ఆయన ఎద్దకు మనం రావాలి. ତାହାଙ୍କ ନିକଟକୁ ଆମେମାନେ ଆସୁ మనం నిర్లక్ష్యము వైఖరిని మనం కలిగి ఎప్పుడు ఉండకూడదు. ଆମେମାନେ ନିରାଶରେ ବା ଆମମାନେ କୌଣସି నిర్లక్ష్యం ନିର୍ଲକ୍ଷ୍ୟ ଅବହେଳା ମଧ୍ୟରେ ନିର୍ଲକ୍ଷ୍ୟ ମଧ୍ୟରେ ଆମେ ରହିବା ନାହିଁ. నిర్లక్ష్యత మన జీవితానికి
మంచిది కాదు. ଅବହେଳା ଆମମାନଙ୍କର ଜୀବନ ପାଇଁ ଭଲ ନୁହେଁ। భక్తుడైన దావీదు ఒక మాట అంటున్నాడు, ଭକ୍ତ ଦାବିଦ ମହାରାଜା କହୁଅଛନ୍ତି, నేను దేవుని మందిరమునకు పోవుటకు ଈଶ୍ୱରଙ୍କ ମନ୍ଦିରକୁ ଯିବା ବେଳେ దాని ముందు దినాన్ని నేను సిద్ధపాటు కలిగి ఉన్నాను. ତା ପୂର୍ବ ଦିନ ହିଁ ମୁଁ ପ୍ରସ୍ତୁତ ହେଇ ରହିଅଛି। దేవుని మందిరానికి పోయి ప్రతి ఒక్కరు ముందు దినాన్ని సిద్ధపడి రావాలి. ପ୍ରଭୁଙ୍କ ମନ୍ଦିରକୁ ଯିବା ସମୟରେ ଆମେ ପ୍ରସ୍ତୁତ ହେଇ ପ୍ରଭୁଙ୍କ ମନ୍ଦିରକୁ ଯିବା। ఇప్పుడు చిన్న మాట మీకు చెప్తున్నాను, ଗୋଟେ ଛୋଟ ବିଷୟ ମୁଁ ତୁମକୁ କହୁଅଛି। నేను మీకు అడగబోతున్నాను. ମୁଁ ତାର ତୁମକୁ ପଚାରୁଛି, ఈ రోజు పునరుత్థానము దినము, ଆଜି ପୁନରୁତ୍ଥାନ ଦିନ, ఈ రోజు గురించి ଆଜି ଦିନ ପାଇଁ అందరూ రావాలని మీరు ఎంతమంది ప్రార్థన చేస్తారు? ସମସ୍ତେ ମଣ୍ଡଳୀକୁ ଆସନ୍ତୁ ବୋଲି କେତେ ଜଣ ଆପଣମାନେ ପ୍ରାର୍ଥନା କରିଛନ୍ତି? హల్లెలూయా, ହାଲେଲୁୟା, హల్లెలూయా. ହାଲେଲୁୟା। అది ప్రతి ఒక్కరి పని. అది ତା ଆମମାନଙ୍କ ପ୍ରତ୍ୟେକ ଜଣଙ୍କର କର୍ତ୍ତବ୍ୟ କାମ। ఆ ముందు రాత్రి మనం సిద్ధపడాలి. ତା ପୂର୍ବ ରାତ୍ରିରେ ଆମେ ପ୍ରଭୁଙ୍କର ମନ୍ଦିରକୁ ଯାଉଛୁ। ପୁନରୁତ୍ଥାନ ଦିନରେ ଗଲେ ଆମେ ପ୍ରସ୍ତୁତ ହେବା, మన కుటుంబాన్ని సిద్ధపరచాలి, ଆମର ପରିବାରକୁ ପ୍ରସ୍ତୁତ କରିବା, మన సంఘము కొరకు కూడా ప్రార్థన చేయాలి. ଆମ ମଣ୍ଡଳୀର ପ୍ରତ୍ୟେକ ବ୍ୟକ୍ତି ବିଶେଷ ମାନେ ପ୍ରାର୍ଥନାକୁ ଆସିବା ପାଇଁ ଆମେ ପ୍ରାର୍ଥନା କରିବା। పేరు పేరున మనం వీలైతే ప్రార్థన చేయాలి. ଆମେ ସେମାନଙ୍କୁ ଯାହା ଯାହାର ନାମ ଜାଣିଛନ୍ତି ସେ ନାମ ଧରି ଧରି ଆମେ ପ୍ରଭୁଙ୍କ ନିକଟରେ ପ୍ରାର୍ଥନା କରିବା। కుటుంబంలో ఉన్న యజమానుడు లేక యజమానురాల గురించి నువ్వు పేరు ప్రార్థన చేసినప్పుడు ଯଦି ତୁମ ପରିବାରର ତୁମର ସେ ସ୍ୱାମୀ ପାଇଁ ତୁମ ନାଁ ଧରି ଯେତେବେଳେ ପ୍ରାର୍ଥନା କରୁଅଛ, ఆ కుటుంబంలో ఎవరైతే రావడం లేదో వారి గురించి దేవుడు నీకు భారాన్ని ఇస్తాడు. ଆଉ ସେଇ ପରିବାର ମଧ୍ୟରେ ଯିଏ ପ୍ରଭୁଙ୍କ ମନ୍ଦିରକୁ ଆସୁନାହିଁ ତା ନାଁ ଧରି ଯେତେବେଳେ ତୁମେ ପ୍ରାର୍ଥନା କରୁଛ, ପ୍ରଭୁ ତୁମକୁ ଗୋଟେ ଭାର ଦେବେ। అప్పుడు వారి గురించి ఇంకా ఆ ఒక్కరోజే కాదు, ప్రతిరోజు వారిని నువ్వు జ్ఞాపకం చేసుకుంటావు. ଆଉ ତାଙ୍କ ପାଇଁ ଦିନ ସେଇ ଗୋଟେ ଦିନ ପ୍ରାର୍ଥନା କରିବନି, ପ୍ରତିଦିନ ତାଙ୍କ ପାଇଁ ପ୍ରାର୍ଥନାରେ ସ୍ମରଣ କରିବ। నువ్వు చేసే ప్రార్థన ఆ కుటుంబంలో ఉన్న వారిని కదిలిస్తుంది. ଆଉ ତୁମେ କରିଥିବା ସେଇ ପ୍ରାର୍ଥନା ଦିନେ ନା ଦିନେ ପ୍ରଭୁ ତାର ହୃଦୟକୁ, ସେ ପରିବାରକୁ ତା ହୃଦୟକୁ ପ୍ରଭୁ କାର୍ଯ୍ୟ ସାଧନ କରିବେ ମନ୍ଦିର ଯିବା ପାଇଁ। సంఘం పట్ల నీకున్న ఆ యొక్క ఆ మంచి గుణం లేక ఆ విశ్వాసము, ఆ పట్టుదల దేవుడు నీ ప్రార్థన విని ఎవరి గురించి అయితే నువ్వు చేస్తున్నావో ఆ కార్యం దేవుడు తప్పకుండా చేస్తాడు. ସେଇ ମଣ୍ଡଳୀର ତୁମର ସେଇ ଦକ୍ଷତା ବା ସେଇ ପୂର୍ଣ୍ଣ ହୃଦୟର ବାଧ୍ୟତା ଥିବା ଯୋଗୁଁ ପରମେଶ୍ୱର ସେଇ ପ୍ରାର୍ଥନା ନିଶ୍ଚିତ ଶୁଣିବେ। ପ୍ରଭୁ ନିଶ୍ଚିତ ତା ପରିବାର ଜୀବନରେ କାର୍ଯ୍ୟ ସାଧନ କରିବେ। అనారోగ్యంతో ఉన్న వారిని దేవుడు లేవనెత్తి తన మందిరానికి తోడుకొని వస్తాడు. ଅସୁସ୍ଥତା ଲୋକମାନଙ୍କୁ ପ୍ରଭୁ ସୁସ୍ଥତା ଦେଇ ତାଙ୍କର ମନ୍ଦିରକୁ ପ୍ରଭୁ କାଢି ନେଇକି ଆସିବେ। రకరకాల సమస్యలతో ఉన్న వారిని దేవుడు విడిపించి తన మందిరానికి తోడుకొని వస్తాడు. ଆଉ ବିଭିନ୍ନ ସମସ୍ୟା ମଧ୍ୟରେ ଥିବା ଲୋକମାନଙ୍କ ପାଇଁ ଆମେ ଯେତେବେଳେ ପ୍ରାର୍ଥନା କରୁଛୁ, ପ୍ରଭୁ ସେ ସମସ୍ୟାରେ ସେମାନଙ୍କୁ ଉଦ୍ଧାର କରି ରକ୍ଷା କରି ମନ୍ଦିରକୁ ନେଇକି ଆସିବେ। కాబట్టి దేవుని బిడ్డలు దేవుని వెతికే సమయం ఇది. ପ୍ରଭୁଙ୍କର ଲୋକମାନେ ପ୍ରଭୁଙ୍କର ପ୍ରତିଟି ବିଷୟର ଅନୁସନ୍ଧାନ କରିବାର ସମୟ, దేవుని మందిరానికి మనం వచ్చే సమయము, ପ୍ରଭୁଙ୍କର ମନ୍ଦିରକୁ ଆସିବାର ସମୟ, దేవుని పట్ల ఆసక్తి కనబరిచే సమయము, ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ଆମଙ୍କର କୃତଜ୍ଞତାର ଆଶା ପୂର୍ଣ୍ଣ କରିବାର ସମୟ। కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ ଆମମାନଙ୍କୁ କଣ ଆଦେଶ ଦିଏ ମାନେ, దేవుడు మీకు సమీపముగా ఉన్నాడు, ପରମେଶ୍ୱର ତୁମର ନିକଟବର୍ତ୍ତୀ ଅଛନ୍ତି, ఆయనను మీరు వెతకండి, ତାଙ୍କର ତୁମେ ଅନ୍వేଷଣ କର, ఆయన ఎదుగు మీరు రండి, ତାଙ୍କ ନିକଟକୁ ତୁମେ ଆସ, ఆయన యొక్క మాటలు వినండి, ତାଙ୍କର ବାକ୍ୟ ତୁମେ ଶୁଣ। ఆ మాట ప్రకారంగా మనం జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ସେଇ ବାକ୍ୟ ଅନୁସାରେ ଆମେ ଜୀବନ କାଟିବା ପାଇଁ ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟ ଆମକୁ ଆଦେଶ ଦିଏ। అందుకే భక్తుడు దావీదు ఒక మాట అంటున్నాడు. ତେଣୁ ରାଜା ଦାବୀଦ ମହାରାଜ ଗୋଟେ ବିଷୟ କହୁଛନ୍ତି। 42వ కీర్తనలో ఏమంటున్నాడంటే, 42 ଗୀତ ସଂହିତାରେ କଣ କହୁଛନ୍ତି ମାନେ, దొప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు ହରିଣ ଯେ ପ୍ରକାର ଜଳ ପାଇଁ ଆପଣ ପ୍ରାଣକୁ ଦଗାଏ, దేవా నీ కొరకు నా ప్రాణము, ହେ ପରମେଶ୍ୱର ମୋ ପ୍ରାଣ ତମ ପାଇଁ ଦଗାଇବା ମୂର୍ଚ୍ଛିତ ହଉଛି। దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడి ఎంతో దూరం ప్రయాణం చేస్తుంది. ହରିଣ ଯେପରି ଜଳ ପାଇଁ ସେ ପିଇବା ପାଇଁ କେତେ ଦୂରରୁ ସେ ଯାତ୍ରା କରିଥାଏ। కొన్నిసార్లు ఆ యొక్క ఎడారిలో దానికి నీళ్లు దొరకవు, ఎండిపోతుంటాయి. ମରୁପ୍ରାନ୍ତ ଯୋଉ ସ୍ଥାନରେ ଜଳ ମିଳେ ନାହିଁ ବା ଜଳ ସେଇ ସ୍ଥାନରେ ନଥାଏ, ସେ ପ୍ରକାର ମରୁପ୍ରାନ୍ତରେ କୌଣସି ଜଳ ଶୁଷ୍କ ହେଇଯାଏ। ఆ సమయంలో అది నీటి యొక్క అన్వేషణ కొరకు కొన్ని మైళ్ళ దూరం వెళ్ళవలసి వస్తుంది. ଆଉ ଏହି ହରିଣ କେତେ ମାଇଲ ସେ ଜଳ ପିଇବା ପାଇଁ ସେ ଅନ୍వేଷଣ କରିବା ପାଇଁ ବା ଯାତ୍ରା କରିଥାଏ। ఆ వెళ్ళే మార్గంలో ఎన్నో ఆపదలు ఉంటాయి. ଆଉ ସେ ଯିବା ପଥ ମଧ୍ୟରେ କେତେ ଯେ ବିପଦ ଥାଏ। వాటిని భక్షించే విష జంతువులు ఉంటాయి. ହରିଣକୁ ଖାଇଲା ପରେ ହିଂସ୍ରକ ଜନ୍ତୁମାନେ ଥାଏ। అయినా సరే అది ఆ తన దాహాన్ని తీర్చుకునేటప్పుడు కొన్ని మైళ్ళ దూరం పరిగెడుతుంటది. କିନ୍ତୁ ହରିଣ ତାର ସେ ତୃଷା ନିବାରଣ କରିବା ପାଇଁ କେତେ କେତେ ମାଇଲ ଦୂରକୁ ସେ ଯାତ୍ରା କରିଥାଏ। దేవుని బిడ్డకు అటువంటి తృష్ణ కావాలి.
ସେଇ ପ୍ରକାର ଈଶ୍ୱରଙ୍କର ସନ୍ତାନମାନେ ପ୍ରଭୁଙ୍କ ମନ୍ଦିରକୁ ଯିବା ପାଇଁ ବା ପ୍ରଭୁଙ୍କ ମନ୍ଦିର ନିକଟ ପ୍ରାର୍ଥନା କରିବା ପାଇଁ ସେ ପ୍ରକାର ଦୃଷ୍ଟିତ ଲଳାୟିତ ଥିବା ଦରକାର। అందుకే ఇక్కడ 55వ కీర్తన మొదటి వచనంలో రాయబడుతుంది, దుప్పిని దప్పికొన్న వాళ్ళ నీళ్ళు ఎదుగు రండి। ତେଣୁ ସେ 55:1 ଲେଖା ଅଛି, ଯେଉଁମାନେ ଦୃଷ୍ଟିତ ଅଛନ୍ତି ପ୍ରଭୁଙ୍କ ନିକଟକୁ ଆସନ୍ତୁ। ఈ దప్పిక ఎవరు తీరుస్తారంటే కేవలం దేవుని వాక్యం ద్వారా మన దప్పిక తీర్చబడుతుంది। ସେଇ ଦୃଷ୍ଟିତ କେବଳ କିଏ ବି ଆମମାନଙ୍କୁ ନିବାରଣ କରିପାରିବନି, ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟ ଆମମାନଙ୍କୁ ନିବାରଣ କରିପାରିବ। ఆత్మీయ దాహము దేవుడే తీర్చగలుగుతాడు। ତୁମର ସେ ଆତ୍ମିକ ଜଳସ୍ରୋତର ତୃଷା ପରମେଶ୍ୱର ହିଁ ତା ନିବାରଣ କରିପାରିବେ। ఇది శరీర దాహం కాదండి। ଏଇଟା ଆମେ ଯୋଉ ବିଷୟରେ ଆସୁଛେ ଏଇ ସ୍ଥାନରେ ଆମେ ଶାରୀରିକ ତୃଷା ନିମନ୍ତେ ଆମେ ଏଇ ସ୍ଥାନକୁ ଆସୁନୁ। ఆత్మీయ దాహము, ଆତ୍ମିକ ତୃଷା। చూడండి ఎండ, ఇప్పుడు ఎండ మొదలైంది, ଏବେ ଖରା ଆରମ୍ଭ ହେଲା। గడిగడికి మనకు దాహం వేస్తుంటది। ଆଉ ଏଇ ଖରା ଯୋଗୁଁ ଆମକୁ ସାଙ୍ଗେ ସାଙ୍ଗେ ଅଳ୍ପ ଅଳ୍ପ ସମୟ ମଧ୍ୟରେ ଆମକୁ ତୃଷିତ ଲାଗିବ, నీళ్ళు త్రాగాలనిపిస్తుంటది, ଆଉ ପାଣି ପିଇବାକୁ ଇଚ୍ଛା ଲାଗିବ, ఆ నీళ్ళు తాగుతుంటాం। ଆଉ ସେଇ ପାଣି ଟିକେ ଆମେ ପିଇଥାଉ। అలాగే ఆత్మ కూడా ఒక దాహం అనేది ఉన్నది। ତେଣୁ ପ୍ରଭୁ ଆମମାନଙ୍କ ମନୁଷ୍ୟ ହୃଦୟରେ ଗୋଟେ ଆତ୍ମ ମଧ୍ୟ ପ୍ରଭୁ ରଖିଛନ୍ତି, ତା ମଧ୍ୟ ତୃଷିତ ହୁଏ। ఈ ఆత్మీయ ద్వారం, ఈ ఆత్మీయ దాహం ఎలా తీర్చబడుతుంది? ତୁମର ସେ ଆତ୍ମିକ ତୃଷା କୋଉ ପ୍ରକାର ଭାବରେ ନିବାରଣ କରାଯିବ? దేవుని వాక్యం ద్వారా మన ఆత్మ దాహం తీర్చబడుతుంది। ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ ଦ୍ୱାରା ଆପଣମାନଙ୍କର ସେ ଆତ୍ମିକ ତୃଷିତ ଲାଳାୟିତ ପ୍ରଭୁ ପ୍ରଦାନ କରିବେ। హల్లెలూయా, ହାଲେଲୁୟା, హల్లెలూయా, ହାଲେଲୁୟା। ఆయన సమీపముగా ఉన్నాడండి। ସେ ନିକଟବର୍ତ୍ତୀ ଅଛନ୍ତି, ఆయన యొద్దకు మనం రావాలి। ତାଙ୍କ ନିକଟକୁ ଆମକୁ ଆସିବାକୁ ପଡ଼ିବ। ఎందుకు రావాలి? କାହିଁକି ଆସିବା? ఆయన వేడుకొనుటకు రావాలి, ତୁମେ ତାହାଙ୍କ ନିକଟରେ ନିବେଦନ କରିବାକୁ ఆయన ପଡ଼ିବ, దగ్గర జ్ఞాపన చేయటకు రావాలి, ତାଙ୍କ ନିକଟରେ ତୁମେ କାକୁତି କରିବାକୁ ପଡ଼ିବ। మన జీవితాలు మార్పు కొరకు రావాలి, ଆମମାନଙ୍କର ଜୀବନର ପରିବର୍ତ୍ତନ ପାଇଁ ତାଙ୍କ ନିକଟକୁ ଆସିବାକୁ ପଡ଼ିବ, మన కుటుంబము రక్షణ కొరకు రావాలి, ଆମମାନଙ୍କର ପରିବାରର ଉଦ୍ଧାର ନିମନ୍ତେ ଆସିବାକୁ ପଡ଼ିବ, మన బిడ్డల భవిష్యత్తు కొరకు మనం దేవుని దగ్గర రావాలి। ଆମମାନଙ୍କର ପିଲାମାନଙ୍କର ଉତ୍ତମ ଭବିଷ୍ୟତ ପାଇଁ ଆମେ ପ୍ରଭୁଙ୍କ ନିକଟକୁ ଆସିବାକୁ ପଡ଼ିବ। అంతేకాదు మనం పరలోక రాజ్యాన్ని చేరుటకు సిద్ధపడటకు మనం దేవుని యొద్దకు రావాలి। ଆଉ ସେ ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟରେ ପ୍ରଭୁଙ୍କ ସହିତ ତାଙ୍କ ସହିତ ରହିବା ପାଇଁ ଆମେ ପ୍ରସ୍ତୁତ କରିବା ପାଇଁ ଆମେ ଏ ସ୍ଥାନକୁ ଆସିବାକୁ ପଡ଼ିବ। హల్లెలూయా, 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 హల్లెలూయా। హల్లెలూయా। ఈ రోజు దేవునిది, ଆଜି ଦିନ ପ୍ରଭୁଙ୍କର ଦିନ। 6 దినాలే మనవి। 6 ଦିନ ଆମର ନିଜର। 6 దినాలు దేవుడు ఇష్టం వచ్చినట్లు కష్టపడమన్నాడు। ପ୍ରଭୁ ଆମକୁ 6 ଦିନ ତୁମର ଇଚ୍ଛା ଅନୁସାରେ ତୁମେ କଷ୍ଟ ଅର୍ଜିତ କର। నువ్వు రాత్రి పగలు కష్టపడినా దేవుడు నిన్ను ఎందుకు అలా కష్టపడుతున్నావు నీకు ఆయన ఏమన్నాడు? ତୁମେ ଦିନ ରାତି ତୁମେ କଷ୍ଟ କଲେ ମଧ୍ୟ ଈଶ୍ୱର ତୁମକୁ ପଚାରିବେ ନାହିଁ କାହିଁକି ତୁମେ ଏତେ କଷ୍ଟ କରୁଅଛ। కానీ ఆయనకు ఒక దినం అన్నది ఉంది, ఆ దినమును మనం దేవుని యొద్దకు తప్పకుండా వెళ్ళి తీరాలి। ପ୍ରଭୁଙ୍କ ପାଇଁ ଗୋଟେ ଦିନ ଅଛି, ସେଇ ଦିନ ପ୍ରଭୁଙ୍କ ନିକଟକୁ ଯାଇ ଆମେ ପ୍ରଭୁଙ୍କ ନିକଟରେ ସମସ୍ତ ବିଷୟ ଆମେ ତାହାଙ୍କ ନିକଟ ଆରାଧନା ଉପାସନା ବାକ୍ୟ ఏదో రాలేని పరిస్థితి అయితే తప్ప, రాగలిగిన పరిస్థితి అయితే తప్పకుండా దేవుని సన్నిధికి వచ్చి మనం తీరాలి। ଯଦି କୌଣସି ଅଘଟଣ ବିଷୟ ତୁମ ପାଖରେ ଥାଏ ତା ଯୋଗୁଁ ନ ଆସିପାରେ ଚଳିବ, କିନ୍ତୁ ଭଲ ଥିଲା ଆମେ ପ୍ରଭୁଙ୍କ ନିକଟକୁ ଆସିବାକୁ ପଡ଼ିବ। ఆయన అంటున్నాడు, నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరము। బైబిల్లో ଲେଖା ଅଛି ଆମର ଗୃହ ସମସ୍ତ ଜନଜାତି ପୃଥିବୀ ଲୋକମାନଙ୍କ ନିମନ୍ତେ ପ୍ରାର୍ଥନା ଗୃହ ଅଟେ। కాబట్టి దేవుని దగ్గర మనం ఎందుకు రావాలంటే ప్రార్థన చేయడానికి రావాలి। ପ୍ରଭୁଙ୍କ ନିକଟକୁ କାହିଁକି ଆସୁଛୁ ମାନେ ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ଆମେ ପ୍ରାର୍ଥନା କରିବା ପାଇଁ ଆସିଅଛୁ। వారమంతా కాపాడిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు రావాలి। এই ସପ୍ତାହ ଯାକ ପ୍ରଭୁ ଆମମାନଙ୍କୁ ସୁରକ୍ଷିତ ଏବଂ ରକ୍ଷା ଉଦ୍ଧାର କରି ଆମର ଆବଶ୍ୟକ ପୂର୍ଣ୍ଣ କରିଥିବାରୁ ତାଙ୍କୁ କୃତଜ୍ଞତା ଧନ୍ୟବାଦ ଦେବା ପାଇଁ ଆମେ ମନ୍ଦିରକୁ ଆସିବାକୁ ପଡ଼ିବ। మనము మనుషులము, కొన్ని బలహీనతలు మనలో ఉంటాయి। ଆମେମାନେ ମନୁଷ୍ୟ, ଆମମାନଙ୍କ ଠାରେ କିଛି ଦୁର୍ବଳତା ଥାଏ, ఆ బలహీనతలను దేవుని సన్నిధిలో ఒప్పుకొనుటకు రావాలి। ସେଇ ଦୁର୍ବଳତା ଗୁଡ଼ିକୁ ପ୍ରଭୁଙ୍କ ସମ୍ମୁଖରେ ସ୍ୱୀକାର କରିବା ପାଇଁ ଆସିବାକୁ ପଡ଼ିବ। దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క కృప కొరకు వేడుకొనుటకు దేవుని దగ్గర రావాలి। ପ୍ରଭୁଙ୍କର କରୁଣା, ପ୍ରଭୁଙ୍କର ଅନୁଗ୍ରହ ଆଉ ଜୀବନରେ ଆସ୍ୱାଦନ କରିବା ପାଇଁ ଆମେ ପ୍ରଭୁଙ୍କ ନିକଟକୁ ଆସିବାକୁ ପଡ଼ିବ। ఏప్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం చూద్దాం। ଏପ୍ରିଲ 3 ପର୍ବ 11-15 ଲେଖା ଅଛି, ତା ଦେଖିବା। ఏప్రిల్ రాసిన పత్రిక 3:13। ଏପ୍ରିଲ 3:13। కనుక నేను కోపముతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపాలని చెప్పింది। సహోదరులారా, 3:13 మీరు ఆయన నేడు మీరు ఆయన శబ్దము విని కోపం పుట్టించినప్పుడు వలె మీ హృదయంలో కఠిన పంచు కొనకూడని ఆయన చెప్పారు। కనుక మీ పాపముల వల్ల మరియు భ్రమల చేత మీలో ఎవడను కఠిన పంచబడకుండానట్లు
నేడు అనబడే సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకోండి. ఆమేన్. ఏలైనగా మ్మ్. మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము మ్మ్. అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఏడునే మ్మ్. క్రీస్తులో పాలువారమే ఎందుము. ఆమేన్. ଦେଖା ଆଜି କିନ୍ତୁ କାଳ ପାପର ପ୍ରବଞ୍ଚନା ଦ୍ୱାରା ତୁମମାନଙ୍କ ମଧ୍ୟରୁ କେହି କଠିନ ମନ ହୁଅ। ଏଥି ନିମନ୍ତେ ଆଜି ସୁଯୋଗ ଥାଉ ଥାଉ ପ୍ରତିଦିନ ପରସ୍ପରକୁ ଉତ୍ସାହ ଦିଅ। କାରଣ ଆରମ୍ଭରେ ଆମମାନଙ୍କର ଯେଉଁ ବିଶ୍ୱାସ ଥିଲା ତାହା ଯଦି ଶେଷ ପର୍ଯ୍ୟନ୍ତ ଦୃଢ଼ ରୂପେ ଧରି ରଖୁ ତାହେଲେ ଖ୍ରୀଷ୍ଟଙ୍କର ସହଭାଗୀ ହେଇ ରହିବୁ। హల్లెలూయా. అందరికీ హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. రాయబడిన మాట ఏంటంటే ପ୍ରଭୁଙ୍କ ବାକ୍ୟ ଲେଖା ଅଛି କ'ଣ ମାନେ మీ హృదయములను కఠినపరచుకొనకుడి. ତୁମର କେହି କଠିନ ମନ ହୁଅ ନାହିଁ। మీరెవరును కఠినముగా ఉండకండి. ତୁମେମାନେ କେହି ମଧ୍ୟ କେହି କଠିନ ମନ ହୁଅ ନାହିଁ। నేడు అని సమయం ఉండగానే ଏବେ ହିଁ ସୁଯୋଗ ସମୟ ଅଛି। నేడు అని దినము మనం ఏం చేయాలండి? ଆଜି ହିଁ ଦିନ କ'ଣ କରିବାକୁ ఒకరికి ପଡ଼ିବ? ఒకరికి ఒకడు ଆଉ ଜଣକୁ ଜଣ ପରସ୍ପରକୁ ପରସ୍ପର బుద్ధి చెప్పుకొనుడి. ଆଉ ତୁମେ ପରସ୍ପରକୁ ସୁଯୋଗର ସଦ୍ବ୍ୟବହାର କର। ఒకరు బలహీనులైతే ଯଦି ଜଣେ ଦୁର୍ବଳ ଅଛି మరొకరు వారిని బలపరిచే వారుగా మనం ఉండాలి. ଆଉ ସେଇ ଦୁର୍ବଳକୁ ଆମେ ବଳ ପ୍ରଦାନ କଲା ପରେ ଆମେ ରହିବା ଦରକାର। క్రైస్తవుడు ఒకడు ఒకరికి చెయ్యి అందించే బిడ్డగా ఉండాలి. ଜଣେ ଖ୍ରୀଷ୍ଟୀୟ ବିଶ୍ୱାସୀ ଜଣଙ୍କର ହାତ ପଡ଼ିଗଲେ ସେ ତାକୁ ଆମେ ହାତଟାକୁ ଧରିବା ଥିଲା ପରି ରହିବା ଦରକାର। బలహీనుడిని బలపరిచే బిడ్డగా మనం ఉండాలి. ଯଦି ଦୁର୍ବଳ ଲୋକଙ୍କୁ ଆମେ ଯଦି ବଳବନ୍ତ କଲା ପରି ଆମେ ରହିବା ଦରକାର। ବଳ ପ୍ରସିଦ୍ଧ ରହିବା ପରି ଦରକାର। ఆత్మీయ జీవితంలో వెనకబడుతున్నటువంటి వారి కొరకు దేవుని మాటలు చెప్పి వారిని ఓదార్చే గుణం మనలో ఉండాలి. ଆତ୍ମିକ ଜୀବନରେ ଯେଉଁମାନେ ପଛଘୁଞ୍ଚା ଦେଉଛନ୍ତି ସେମାନଙ୍କୁ ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ ଦେଇ ସେମାନଙ୍କୁ ଆମେ ଦୃଢ଼ ଭାବରେ ସେମାନଙ୍କୁ ବଳିଷ୍ଠ କରୁ ପ୍ରଭୁଙ୍କ ଠାରେ। నీ సహోదరుడు కానీ నీ సహోదరి కానీ ତୁମର ଭାଇ ବା ତୁମର ଭଉଣୀ అనేక దినాల నుంచి దేవుని మందిరానికి రాకపోతే ଆଉ ବହୁତ ଦିନ ପର୍ଯ୍ୟନ୍ତ ଈଶ୍ୱରଙ୍କ ମନ୍ଦିରକୁ ଯଦି ସେମାନେ ଆସୁନାହାନ୍ତି వారు కలిసినప్పుడు ସେମାନେ ଯେତେବେଳେ ତୁମ ସହିତ ଦେଖା ହୁଅନ୍ତି వారితో చక్కగా మాట్లాడి ସେମାନଙ୍କ ସହିତ ସୁନ୍ଦର ଭାବରେ ଭଦ୍ର ଭାବରେ କଥାବାର୍ତ୍ତା କରି మా నువ్వు దేవుని మందిరానికి నువ్వు రావాలి. ଆଉ ତୁମେ ଈଶ୍ୱରଙ୍କ ମନ୍ଦିରକୁ ଆସିବାକୁ ପଡ଼ିବ। నీ యొక్క నువ్వు రాలేకపోతున్నావు కారణం ఏమిటి అని వారి కారణాన్ని మనం తెలుసుకొని ଆଉ ତୁମେ କାହିଁକି ଏତେ ଦିନ ତୁମେ ପ୍ରଭୁଙ୍କ ମନ୍ଦିରକୁ ଆସିନ ବୋଲି ସେ କାରଣ ଜାଣି ఏదైనా పరిస్థితులు వారికి కొంచెం భిన్నముగా ఉంటే వారి కొరకు దేవుని వాక్యం చేత వారిని రెండు మాటలు చెప్పి ఓదార్చి వారిని మనం బలపరిచే వారంగా మనం ఉండాలి. ବା ପରିସ୍ଥିତି ତାଙ୍କର ଏ ପ୍ରକାର ଅଛି ଯେ ସେଇ ପରିସ୍ଥିତିକୁ ଆମେ କିଛି ବିଷୟ ଗୁଡ଼ିକୁ ସେମାନଙ୍କୁ ଆମେ ଶାନ୍ତି ସାନ୍ତ୍ୱନା ଦେଇ ତାହାଙ୍କର ନିମନ୍ତେ ଆମେ ପ୍ରାର୍ଥନା କରି ଆମେ ଆସିବାକୁ ପଡ଼ିବ। అందుకే ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము ସେଥିପାଇଁ ପ୍ରଭୁଙ୍କ ବାକ୍ୟରେ ଲେଖା ଅଛି ଦେଖୁଛୁ మీరు కఠినాత్ములు కాకుండా ତୁମେମାନେ କେହି ଯଦି କଠିନ ମନ ହୁଅ ନାହିଁ అందరితో మంచి మనసు కలిగి ఉండండి. ସମସ୍ତଙ୍କ ସହିତ ତୁମେ ଭଲ ମନରେ ରୁହ। పాపం వలన కలుగు భ్రమ చేత ପାପ ଦ୍ୱାରା ତୁମର ପ୍ରବଞ୍ଚନା ଜାତ ହୁଏ। పాపం వలన ఏం కలుగుతుందంటే భ్రమ కలుగుతుంది. ପାପ ଦ୍ୱାରା କ'ଣ ହଉଛି କାଳେ ପାପ ଦ୍ୱାରା ତୁମର ପ୍ରବଞ୍ଚନା ହୁଏ। ఆ భ్రమ ద్వారా మన హృదయాలు కఠినమైపోతున్నాయి. ସେଇ ପ୍ରବଞ୍ଚନା ପାପର ପ୍ରବଞ୍ଚନା ଦ୍ୱାରା ଆମର ହୃଦୟ ଯେତେବେଳେ କଠିନ ହେଇଯାଏ కాబట్టి పాపానికి మన హృదయంలో చోటు ఎప్పుడు కూడా మనం ఇవ్వకూడదు. ତେଣୁ ଆମେ ପାପ ବିଷୟ ଗୁଡ଼ିକ ଆମ ହୃଦୟ ମଧ୍ୟରେ କେବେ ସ୍ଥାନ ଦେବା ନାହିଁ। మన యొక్క పురాతన జీవితము పాపముతో కూడినట్టుది. ଆମମାନଙ୍କର ପୁରାତନ ସ୍ୱଭାବ ଜୀବନ ହଉଛି ପାପର ସହିତ ପୂର୍ଣ୍ଣ ଅଛି। మన ప్రాచీన జీవితం పాపంతో కూడినట్టుది. ଆମମାନଙ୍କର ପ୍ରାଚୀନ ଜୀବନ ହଉଛି ପାପରେ ପରିପୂର୍ଣ୍ଣ ଜୀବନ। కానీ మన యొక్క నూతన జీవం నవీన జీవము ବା ନୂତନ ଜୀବନ ଏକ ନବ ଶିଶୁ ଜନ୍ମ ଜୀବନ జీవముతో కూడినట్టుది. ଜୀବନର ସହିତ ମିଳିତ ଏକ ଜୀବନ ଅଟେ। మన పాత బ్రతుకు చీకటి సంబంధమైనది. ଆମମାନଙ୍କର ପୁରାଣ ସ୍ୱଭାବ ତା ଅନ୍ଧକାର ସମ୍ବନ୍ଧୀୟ కానీ ఇప్పుడు మన జీవితము వెలుగుమయమై ఉన్నది. ବର୍ତ୍ତମାନ ଜୀବନ ଆମମାନଙ୍କର ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ଠାରେ ଜ୍ୟୋତି ସ୍ୱରୂପ ଅଟେ। కాబట్టి వెలుగు సంబంధంలో కఠిన హృదయం ఉండకూడదు. ଆଉ ସେ ଜ୍ୟୋତି ସମ୍ବନ୍ଧର ଜୀବନରେ ଆମମାନଙ୍କର ହୃଦୟ କଠିନ ହେବା ଥିବା ଦରକାର ନାହିଁ। వెలుగు సంబంధంలో కఠినముగా పాపము చేయకూడదు. ଆଉ ଯୋଉମାନେ ଜ୍ୟୋତି ସମ୍ବନ୍ଧୀୟ ଲୋକମାନେ ସେମାନେ ପାପ କରନ୍ତୁ ନାହିଁ। వెలుగు సంబంధంలో ఎవరిని కూడా చులకనగా ఒక మాట అనకూడదు, చులకనగా చూడకూడదు. ଆଉ ଯୋଉମାନେ ଆଲୋକ ସମ୍ବନ୍ଧୀୟ ଲୋକମାନେ ଜଣଙ୍କ ପ୍ରତି ଆମେ କଠିନତା ବା ସେମାନଙ୍କୁ ଆମେ ଦୁର୍ବଳ କଲା ପରି ନିଶ୍ଚିତ କଲା ପରି ଆମେ କଥା କହିବା ନାହିଁ। వెలుగు సంబంధంలో నేను బలవంతుడను, ఆమె బలహీనురాలు, లేక అతడు బలహీనుడు అని మనము ఎప్పుడు కూడా అనకూడదు. ଯୋଉମାନେ ଜ୍ୟୋତି ସମ୍ବନ୍ଧୀୟ ଲୋକମାନେ କେବେ ବି କୁହନ୍ତୁ ନାହିଁ ମୁଁ ତାପରି ନୁହେଁ, ମୁଁ ଜ୍ୟୋତିରେ ଚାଲୁଛି, ସେ ହଉଛି ଦୁର୍ବଳ ଲୋକ, ମୁଁ ବଳବାନ ଲୋକ, ଏପରି କୁହ ନାହିଁ। నీకున్న విశ్వాసాన్ని బట్టి, ତୁମଠାରେ ଥିବା ବିଶ୍ୱାସ ପ୍ରଭୁଙ୍କ ଠାରେ, నీకున్న భక్తిని బట్టి ତୁମ ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ତୁମର ଯୋଉ ଭକ୍ତି ଅଛି
ଅଛି వారికి మేలు చేసే బిడ్డగా ఉండాలి. ସେଇ ଜୀବନ ଅନ୍ୟର ଜଣେ ମଙ୍ଗଳ କଲା ପରି ତୁମେ ତୁମର ଜୀବନରେ ଥିବା ଦରକାର। వారి కొరకు దేవుని సహాయం వేడుకునే బిడ్డగా ఉండాలి. ସେଇ ବ୍ୟକ୍ତି ବିଶେଷ ମାନଙ୍କୁ ଈଶ୍ୱରଙ୍କର ସାହାଯ୍ୟ କଲା ପରି ବ୍ୟକ୍ତି ବିଶେଷ ଥିବା ଦରକାର। అందుకే ఎస్సీ గ్రంథంలో అంటున్నాడు ఆయన మీకు సమీపముగా ఉన్నాడు. ତେଣୁ ଏଇ ଯିଶାୟ ପୁସ୍ତକରେ ଲେଖା ଅଛି ଆଉ 55 1ରେ ସେ ଯେ ପର୍ଯ୍ୟନ୍ତ ତୁମର ନିକଟବର୍ତ୍ତୀ ଅଛନ୍ତି ఆయనను మీరు వేడుకొనుడి. ତାହାଙ୍କର ଅନ୍వేଷଣ ତୁମେ କର। హల్లెలూయా. ହାଲେଲୁୟା। అది వ్యక్తిగతమైనది కాదండి. ତାହା ହଉଛି ବ୍ୟକ୍ତିଗତ ଜୀବନ ନୁହେଁ। వ్యక్తిగతంగా నీ జీవితంలో దేవుడు ఆల్రెడీ కార్యాలు చేశాడు. ବ୍ୟକ୍ତିଗତ ଭାବରେ ଈଶ୍ୱର ତୁମ ଜୀବନରେ କାର୍ଯ୍ୟ ସାଧନ କରିସାରିଛନ୍ତି। దేవునికి ఎవరైతే సమీపముగా లేరో, ଯେଉଁମାନେ ଈଶ୍ୱରଙ୍କର ନିକଟବର୍ତ୍ତୀ ନୁହନ୍ତି, దేవునికి ఎవరైతే దూరంగా బ్రతుకుతున్నారో, ଯେଉଁମାନେ ଈଶ୍ୱରଙ୍କ ଠାରେ ଦୂରରେ ଜୀବନ କାଟୁଛନ୍ତି, దేవునికి ఎవరైతే అవిధేయులై ఉన్నారో, ଯେଉଁମାନେ ଈଶ୍ୱରଙ୍କ ଠାରେ ଅବାଧ୍ୟ ମଧ୍ୟରେ ଅଛନ୍ତି, వారి కొరకు నువ్వు దేవునికి సమీపించాలి. ସେମାନଙ୍କ ନିମନ୍ତେ ତେବେ ଈଶ୍ୱରଙ୍କର ନିକଟବର୍ତ୍ତୀ ହେବା ପାଇଁ ସେମାନଙ୍କ ନିକଟକୁ ଯିବାକୁ ପଡ଼ିବ। భక్తుడు దావీదు ఒక మాట అంటున్నాడు, ଭକ୍ତ ଦାବିଦ କହୁଛନ୍ତି, ଦାବିଦ ମହାରାଜ నేను అనేకుల కొరకు నా కడుపును నేను మార్చుకుంటున్నాను. ମୁଁ ଅନେକଙ୍କ ନିମନ୍ତେ ମୋର ଏଇ ପେଟକୁ ମୁଁ ସେମାନଙ୍କ ନିମନ୍ତେ ନିମ୍ନ କରୁଅଛି ବା ଫୁଟି ଚଳୁଛି। వారు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. ସେମାନେ ମୋ ଉପରେ ସେମାନେ ଆମକୁ ଉପରେ ଆସୁଛନ୍ତି, వారు నన్ను బాధ పెడుతున్నారు. ସେମାନେ ଆମକୁ କଷ୍ଟ ଦଉଛନ୍ତି ମତେ। అయినా నేను వారి గురించి నా కడుపు మార్చుకొని దేవుని సందులో వారి రక్షణార్థమై నేను ତଥାପି ମୋର ଏଇ ଶାରୀରିକ ପେଟକୁ ମୁଁ ସମ୍ପୂର୍ଣ୍ଣ ତ୍ୟାଗ କରି ମୁଁ ସେମାନଙ୍କ ନିମନ୍ତେ ପ୍ରଭୁଙ୍କର ସେମାନଙ୍କ ପରିତ୍ରାଣ ନିମନ୍ତେ ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ପ୍ରାର୍ଥନା କରୁଛି। వారి కొరకు నా చేతులెత్తి దేవుణ్ణి నేను వారికి మంచి జరగాలని వేడుకుంటున్నాను. ମୁଁ ସେମାନଙ୍କ ନିମନ୍ତେ ମୋର ହସ୍ତ ଉତ୍ତୋଳନ କରି ସଦା ପ୍ରଭୁଙ୍କ ନିକଟରେ ପ୍ରଭୁ ସେମାନଙ୍କର ଜୀବନରେ ଭଲ ଘଟୁ ବା ମଙ୍ଗଳ ଘଟୁ ବୋଲି ମୁଁ ପ୍ରାର୍ଥନା କରୁଛି। అంత మంచి మనసు కలిగిన దావీదండి. ଏଇ ଦାବିଦ ରାଜାଙ୍କର ଜୀବନରେ କେତେ ଭଲ ମନ, ତାଙ୍କର ହୃଦୟ ଦେଖନ୍ତୁ। అటువంటి మనసు దేవుడు మనకు అనుగ్రహించును గాక. ସେଇ ପ୍ରକାର ହୃଦୟ ମନ ପ୍ରଭୁ ଆମମାନଙ୍କୁ ଦିଅନ୍ତୁ। అటువంటి త్యాగపూరితమైన జీవితం దేవుడు మనకి ఇచ్చును గాక. ସେଇ ପ୍ରକାର ଆମେ ଅନ୍ୟମାନଙ୍କ ପ୍ରତି ତ୍ୟାଗର ଜୀବନ ଆମକୁ ପ୍ରଭୁ ଦିଅନ୍ତୁ ବୋଲି ଆମେ ପ୍ରାର୍ଥନା କରୁ। ఇతరుల కొరకు ప్రార్థించే స్వభావం దేవుడు మనలో పుట్టించును గాక. ଆମେ ନିଜ ପାଇଁ ନୁହେଁ ଅନ୍ୟମାନଙ୍କ ପାଇଁ ପ୍ରାର୍ଥନା କଲା ପରି ହୃଦୟ ପ୍ରଭୁ ଆମମାନଙ୍କୁ ଜନ୍ମ ଦିଅନ୍ତୁ। నలుగురు ఐదు ఆమేన్ అంటున్నారు, ఉన్న వాళ్ళందరూ చुपचाप కూర్చున్నారు. ଆଉ ଦି ତିନି ଜଣ ସେମାନେ ଆମେନ୍ କହୁଛନ୍ତି, ବାକି ସେମାନେ ଚୁପଚାପ ରହୁଛନ୍ତି। హల్లెలూయా. దేవుడు దావీదు లాంటి మనసు మనకి ఇచ్చును గాక. ଦାବିଦଙ୍କ ପରି ହୃଦୟ ପ୍ରଭୁ ଆମମାନଙ୍କୁ ଦିଅନ୍ତୁ। ఆమేన్. ଭାଇ ଓଡ଼ିଆରେ କହିଲା ବେଳକୁ ଓଡ଼ିଆ ଭାଇ ଭଉଣୀମାନେ ଅଛନ୍ତି ଆମେନ୍ କହିବେ। హల్లెలూయా. ହାଲେଲୁୟା। ఇతరుల కొరకు ప్రార్థించే గొప్ప భారం దేవుడు మనకు కలుగు చేయను గాక. ଆଉ ପ୍ରଭୁ ଆମମାନଙ୍କ ମଣ୍ଡଳୀରେ ଅନ୍ୟମାନଙ୍କ ପାଇଁ ଭାର ସହିତ ପ୍ରାର୍ଥନା କରିବାର ହୃଦୟ ପ୍ରଭୁ ଆମମାନଙ୍କୁ ସମସ୍ତଙ୍କୁ ପ୍ରଭୁ ଦିଅନ୍ତୁ। ఇందులో ఒక మాట రాయబడ్డది చూడండి. ଏଭ୍ରି ପୁସ୍ତକରେ ଗୋଟେ ବିଷୟ ଲେଖା ଅଛି, ଦେଖନ୍ତୁ। నేడు అనబడు సమయం ఉండగానే నేడు అను సమయం ఉండగానే ప్రతిదినము ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏదైనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలవారమై యుద్ధము। ଆଉ ଲେଖା ଅଛି, କାରଣ ଆରମ୍ଭରେ ଆମମାନଙ୍କର ଯୋଉ ବିଶ୍ୱାସ ଅଛି, ବିଶ୍ୱାସ ଥିଲା ତାହା ଯଦି ଶେଷ ପର୍ଯ୍ୟନ୍ତ ଦୃଢ଼ ରୂପେ ଧରି ରଖୁ ତାହେଲେ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ସହଭାଗୀ ହେଇ ରହିବା। ତେଲୁଗୁ ଭାଇ ଭଉଣୀ ମାନେ ଯାହା କହିବି ସେମାନେ କହିବେ, ଓଡ଼ିଆରେ ସେ ଭାଇ ପଢିବେ, ସେଠି ଓଡ଼ିଆ ଭାଇ ମାନେ ସେଟା କହିବେ। ఎలయనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై యుందుము। ଲେଖା ଅଛି, ଉକ୍ତ ଅଛି, ଯଦି ଆମ୍ଭେମାନେ ତୁମେମାନେ ତାହାଙ୍କର ବାଣୀ ଶୁଣ। ମୁଁ କହିବି, କାରଣ ଆରମ୍ଭରେ ଆମ୍ଭମାନଙ୍କର ଯୋଉ ବିଶ୍ୱାସ ଥିଲା ତାହା ଯଦି ଶେଷ ପର୍ଯ୍ୟନ୍ତ ଦୃଢ଼ ରୂପେ ଧରି ରଖୁ ତାହେଲେ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ସହଭାଗୀ ହୋଇ ରହିବୁ। హల్లెలూయా। దేవుని పాలివారమై ఉండాలంటే ఏం చేయాలి? ଆମେ ଈଶ୍ୱରଙ୍କର ସହଭାଗୀ ରହିବା ପାଇଁ ହେଲେ କ'ଣ କରିବୁ? ఇప్పుడు స్పష్టంగా రాయబడ్డది, ସ୍ପଷ୍ଟ ଭାବରେ ଲେଖା ଅଛି। ఏమున్నదమ్మా? କ'ଣ ଲେଖା ଅଛି? మొదట మనకున్న విశ్వాసము, ଆମମାନଙ୍କ ଠାରେ ଥିବା ବିଶ୍ୱାସ, మొదటి విశ్వాసములోనికి మనం రావాలి। ଆଉ ପ୍ରଥମର ବିଶ୍ୱାସ ମଧ୍ୟକୁ ଆସିବାକୁ ପଡ଼ିବ। మొదట దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు మనం
విశ్వాసము ఇంత అంత కాదు. ଯେତେବେଳେ ଆମେ ନୂଆରେ ଯୀଶୁକୁ ବିଶ୍ୱାସ କରୁ ସେତେବେଳେ ଆମର ବିଶ୍ୱାସ ଏତିକି ନୁହେଁ, ఇంకా ఇంకా చదవాలి బైబిల్. ଆଉ ସେଇ ସମୟରେ ଏ ପ୍ରକାର ବିଶ୍ୱାସ ଆସିଗଲା ଯୀଶୁଙ୍କ ଉପରେ ଯେ ଅଧିକ ଅଧିକ ବାଇବେଲ ପଢିବି, నేను దేవుడి దగ్గరికి వెళ్ళాలి, ଆହୁରି ମୁଁ ଈଶ୍ୱରଙ୍କ ନିକଟକୁ ଯିବି। అందరూ ప్రార్థిస్తున్నా నేను ప్రార్థన చేయగలగాలి, ସମସ୍ତେ ପ୍ରାର୍ଥନା କରିଛନ୍ତି ମୁଁ ମଧ୍ୟ ପ୍ରାର୍ଥନା କରିବି, వారు పాటలు పాడగలుగుతున్నా నేను పాటలు నేర్చుకొని పాడాలి, ଆଉ ସେମାନେ ଗୀତ ଗାଉଛନ୍ତି ମୁଁ ମଧ୍ୟ ଗୀତ ସେମାନଙ୍କ ଠାରୁ ଗୀତ ଶିଖି ମୁଁ ବି ଗୀତ ଗାଇବି। మాస్టర్ గారు సమయం ఇస్తే నేను కూడా వెళ్ళి పాడతాను, ଯଦି ମାଷ୍ଟର ବାବୁ ସମୟ ଦିଅନ୍ତି ତାହେଲେ ମୁଁ ଯାଇକି ପ୍ରଭୁଙ୍କ ସମ୍ମୁଖରେ ଗୀତ ଗାନ କରିବି। మాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు నేను కూడా ఇద్దరు ముగ్గురికి చెప్పగలగాలి, ଆଉ ମାଷ୍ଟର ବାବୁ ଯୋଉ ବାକ୍ୟ ଦଉଛନ୍ତି ସେ ବାକ୍ୟ ଶୁଣି ସେଇ ବାକ୍ୟକୁ ମୁଁ ଦୁଇ ତିନି ଜଣଙ୍କୁ କହିବି। ఎంతో ఉత్సాహం మనలో కనబడుతుంది. କେତେ ଉତ୍ସାହ ଆମର ହୃଦୟରେ ଥିଲା ଯେତେବେଳେ ଆମେ ନୂଆ ନୂଆ ଭାବରେ ଖ୍ରୀଷ୍ଟଙ୍କୁ ଗ୍ରହଣ କରୁଛୁ। రాత్రంతా ప్రార్థన జరిగినా మనం కదిలి వెళ్ళము, ଆଉ ରାତି ସାରା ଅନଲାଇନ ପ୍ରାର୍ଥନା କଲେ ମଧ୍ୟ ଆମେ ସେ ପ୍ରାର୍ଥନାରେ ଆମେ ହଲି ନଥାଉ। మాస్టర్ గారు 3 రోజులు ఉపవాస ప్రార్థన అన్నా సరే ఆ నూతన విశ్వాసం మనలను ఎక్కడ చెక్క చెదరకుండా 3 రోజులు కూర్చుండేటట్టు చేస్తుంది. ଆଉ ବାଳକମାନେ ସେ ମଣ୍ଡଳୀରେ ବିଜ୍ଞାପନ ଦେଲେ ଯେ ଆମେ 3 ଦିନ ଉପବାସ ପ୍ରାର୍ଥନା ରହିବ। ସେଇ ନୂଆ ବିଶ୍ୱାସୀ ଭାବରେ ଆମେ ଯେତେବେଳେ ସେଇ 3 ଦିନ ପ୍ରାର୍ଥନା ହେଲେ ମଧ୍ୟ ଆମେ ଉଠିବା ପାଇଁ ଇଚ୍ଛା ପ୍ରକାଶ ନ କରିଥାଉ। సంవత్సరాలు గడిచి కొలది ବର୍ଷ ବିତି ଯାଉ మన విశ్వాసం ఏమవుతుందండి? ଆମର ବିଶ୍ୱାସ କଣ ହଉଛି? సన్నగిల్లిపోతుంది, ଶୀତଳ ହେଇଯାଉଛି, బలహీనమైపోతున్నా, ଦୁର୍ବଳ ହେଇଯାଉଛୁ। మొదటి ప్రేమ, ଆଦ୍ୟ ପ୍ରେମ, మొదటి భక్తి, ଆଦ୍ୟ ଭକ୍ତି, మొదటి దృఢత్వము, ପ୍ରଥମର ସେଇ ଦୃଢ ସଂକଳ୍ପ ఆ మొదటి నిశ్చయత, ବା ସେଇ ପ୍ରଥମ ଆମଙ୍କର ଯୋଉ ଦୃଢ ସଂକଳ୍ପ ଉଦ୍ଦେଶ୍ୟ, ఆ మొదటి పరుగు, ବା ସେଇ ପ୍ରଥମର ଯୋଉ ଈଶ୍ୱରଙ୍କ ପ୍ରତି ବେଗରେ ଦୌଡ଼ିବା, ఇవన్నీ కూడా తగ్గిపోతున్నవి. ସମସ୍ତ ବିଷୟ ଆସ୍ତେ ଆସ୍ତେ ସରି ଆସୁଛି। మనం ఎలాంటి అంటే ଆମେ ମାନେ ମନୁଷ୍ୟ ଯେ ଆମେ ମାନେ କୋଉ ପ୍ରକାର ଲୋକମାନେ ମାନେ ఆ యొక్క అదేంటి దాన్ని ఏమంటారు, అది సౌరు పిల్ల, టెక్కువ తెలుగులో అది కదా, ర్యాబిట్ లాంటి వాళ్ళు, ଆମେ ମାନେ ସେଇ ଟେକୁଆ ପରି, ర్యాబిట్ లాంటి వాళ్ళు మనం అందరం కూడా. ଆମଙ୍କର ଜୀବନ ହଉଛି ସେଇ ଟେକୁଆ ପରି। అదేం చేస్తుందండి? ସେ ଟେକୁଆ କଣ କରେ? స్పీడ్కి పరిగెడుతుంది, ବହୁତ ସ୍ପିଡରେ ଦୌଡ଼ିବ, ఒక దగ్గర అలా ఆగిపోతుంది, ଆଉ ଗୋଟେ ଜାଗାରେ ସେମିତି କରିକି ସେ ବସିଯିବ। దాని దిక్కులు ఇటువంటి చూస్తూ ఉంటాయి. ଆଉ ତାର କାନ ଦେଇକି ଆଖି ଦେଇକି ତାର କାନ ଦେଇକି ଏପଟ ସେପଟ ସେ ଦେଖୁଥିବ। అక్కడ ఎందుకు ఆగిపోతుందో, ସେ କାହିଁକି ସେ ଠେକୁଆ ଅଟକି ଯାଉଛି, ఎందుకు ఇటు చూస్తుందో କାହିଁକି ଏପଟ ସେପଟ ସେଟା ଦେଖୁଛି, దానికే తెలియాలి. ତାକୁ କିଛି ଜଣା ନାହିଁ। లేకపోతే పెంచుకుంటున్నాం ఎవరైనా మీ దగ్గర టెక్వాలు ఉంటే మీకేం తెలుస్తుంది. ଆଉ ବହୁତ ଲୋକମାନେ ଠେକୁଆକୁ ପ୍ରତିପାଳନ କରୁଛନ୍ତି, ଯୋଉମାନେ ଠେକୁଆ ପୋଷିଛନ୍ତି ସେମାନଙ୍କୁ ଜଣା। కానీ అది ఆగిపోతుంటది, ସେ ଠେକୁଆଟା ସେ ଦୌଡ଼ି ଦୌଡ଼ି ହଟକି ଯାଉଥିବ। పరిగెట్టిందంటే చాలా స్పీడ్ పరిగెడుతుంది, ଆଉ ଠେକୁଆ ଯେତେବେଳେ ଦୌଡ଼େ ବହୁତ ସ୍ପିଡରେ ଦୌଡ଼େ, మనం రెప్పపాటున మాయమైపోతాయి. ଆଉ ସେ ଆଖି ପିଛଳକେ ଦୌଡ଼ିକି ସେ ମାୟା ହେଇଯିବ। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా। కానీ మధ్యలో ఆగిపోతుంది. କିନ୍ତୁ ମଝିରେ ସେ ଅଟକି ଯାଏ। మనం కూడా అలాగే ఉన్నామండి. ଆମେମାନେ ମଧ୍ୟ ଠିକ ସେଇ ପ୍ରକାର ଅଛୁ। మనమే కాదు, ଆମେମାନେ ନୁହେଁ, క్రైస్తవ సమాజం అంతా కూడా దినంలో చివరి దినాలు అలాగే కనబడుతుంది. ଆଜି ପୃଥିବୀର ଖ୍ରୀଷ୍ଟିଆନ ସମାଜ ସେଇ ପ୍ରକାର ଦେଖାଯାଉଛି। ଏଇ ଶେଷ ଦିନମାନଙ୍କ ମଧ୍ୟରେ సాతానుడు మనలో ప్రవేశిస్తున్నాడు. ଶୈତାନ ଆମମାନଙ୍କ ମଧ୍ୟରେ ପ୍ରବେଶ କରୁଅଛି। కయ్యూనుతో దేవుడు ఒక మాట అన్నాడు, କଇନ ସହିତ ଶ୍ରାପ ପ୍ରଭୁ ଗୋଟେ ବିଷୟ କହିଥିଲେ, కయ్యూను నీకు కోపమేలా, ହେ କଇନ ତୁମକୁ କ୍ରୋଧ କାହିଁକି ଏତେ? నీ సహోదరుని మీద నీకు కోపమేలా, ତୁମର ଭାଇ ଉପରେ ତୁମର ଏତେ କ୍ରୋଧ କାହିଁକି? నువ్వెందుకు తప్పు చేస్తున్నావు, ତୁମେ କାହିଁକି ତୁମ ଭାଇ ଉପରେ ତୁମେ ହତ୍ୟା କରିଅଛ, ଭୁଲ କରିଅଛ? నువ్వెందుకు అలుగుతున్నావు, ତୁମେ କାହିଁକି ଭାଇ ଉପରେ ତୁମେ ରାଗୁଛ? ఇదిగో నువ్వు చేసే పనికి ଆଉ ତୁମେ ଯୋଉ କର୍ମ କରିଅଛ, బయటే నిలబడి ఉన్నాడు సాతానుడు. ଆଉ ସେ ବାହାରେ ଛକି ବସିଛି ଶୈତାନ। ఇవి ఇక్కడే విడిచిపెట్టు. ଆଉ ତୁମେ ଏଇ ସ୍ଥାନରେ ସେଇ କ୍ରୋଧକୁ ପରିତ୍ୟାଗ କର। వాటిని కలిగి ఉంటే ତୁମେ ଯଦି କ୍ରୋଧକୁ ଆପଣ ଜୀବନରେ ଧାରଣ କରିଅଛ, ద్వారం పక్కనే ఎవరున్నాడంట, ତୁମର ସେଇ ଦ୍ୱାର ନିକଟରେ କିଏ ଛକି ବସିଛି? పాపము పొంచి ఉన్నది. ପାପ ଛକି ବସିଅଛି। ఆది కాండం 4వ అధ్యాయంలో ఉంటది. ଆଦି ପୁସ୍ତକ ଆପଣ ମାନେ ଘରକୁ ଗଲେ ପାଠ କରିବେ, 4 ଅଛି। పాపము పొంచి ఉన్నది. ସେଇ ସ୍ଥାନରେ ଲେଖା ଅଛି, ତୁମେ କ୍ରୋଧନିତ ହେବା ସମୟରେ ପାପ ତୁମର ସେ ଦ୍ୱାର ନିକଟରେ ଛକି ବସିଅଛି। మనం ఈ లోకములో పరిగెడుతున్నాం దేవుని కొరకు. ଆମେ ଏଇ ଜଗତରେ ପ୍ରଭୁଙ୍କ ପାଇଁ ପଛରେ ଆମେ ଦୌଡୁଛୁ। సేవకునిగా నేను పరిగెడుతున్నాను, ଜଣେ ସେବକ ଭାବରେ ମୁଁ ଦୌଡୁଛି, ఒక విశ్వాసిగా మీరు పరిగెడుతున్నారు. ଆଉ ତୁମେ ମାନେ ଜଣେ ବିଶ୍ୱାସୀ ଭାବରେ ପ୍ରଭୁଙ୍କ ନିକଟକୁ ଦୌଡୁଛ। లోకంలో మనకి కొన్ని కష్టాలు ఉన్నాయి, ଏଇ ଜଗତରେ ଆମମାନଙ୍କର ସମସ୍ତଙ୍କ ପାଇଁ କିଛି ନା କିଛି କଷ୍ଟ ଅଛି, అవరోధాలు ఉన్నాయి, କିଛି ଆମମାନଙ୍କ ନିମନ୍ତେ ଅବରୋଧ ଅଛି ବା ଆମମାନଙ୍କ ଅବରୋଧ ଅଛି, కొన్ని ఆపదలు ఉన్నాయి. କିଛି ବିପଦ ଅଛି। వాటిని చూసినప్పుడు ସେଇ
समस्त विषय आमानक जीवन अनुभव କରିବା ସମୟରେ ఆగిపోతున్నాము ଆମେ ଅଟକି ଯାଉଛୁ ఆగిపోతున్నాము ଆମେ ଅଟକି ଯାଉଛୁ కొన్ని ఆశలు ఉన్నాయి ଆମଙ୍କର ଆଶା ଅଛି కొన్ని ఆశలు నెరవేర్చుకున్నట్టుగా ఆగిపోతున్నాము ଆମେ ସେ ଆଶା ଗୁଡ଼ିକ ଜଗତର ଆଶା ଗୁଡ଼ିକ ପୂର୍ଣ୍ଣ କରିବା ପାଇଁ ଆମେ ଅଟକି ଯାଉଛୁ ఒక అపేక్ష అనేది మనలో ఉంటుంది ଆମଙ୍କ ଭିତରେ ଗୋଟେ ଆକାଂକ୍ଷା ଗୋଟେ ଥାଏ ଆମ ହୃଦୟ ମଧ୍ୟରେ అది తీర్చుకున్నట్టుగా ఆగిపోతున్నాము ସେ ଆକାଂକ୍ଷା ବା ସେଇ ଜୀବନକୁ ଆମେ ପୂର୍ଣ୍ଣ ପ୍ରାପ୍ତ ହେବା ପାଇଁ ଆମେ ଅଟକି ଯାଉଛୁ అది మన వలన జరగకపోతే ସେଇ ବିଷୟ ଯଦି ଆମଙ୍କ ଜୀବନରେ ନ ଘଟେ మళ్ళా దేవుని దగ్గరికి ଆଉ ପୁନର୍ବାର ଆମେ କଣ କରୁ వస్తున్నాము ପ୍ରଭୁଙ୍କ ନିକଟକୁ ଆସିଥାଉ హల్లెలూయా ହାଲେଲୁୟା దేవుని దగ్గరికి వస్తుంటాము కానీ ଆମେ ପ୍ରଭୁଙ୍କ ନିକଟକୁ ଯାଉଥାଉ అది మనలో పని చేస్తూ ఉంటది ସେଇ କାମ ପ୍ରଭୁଙ୍କର କାମ ଆମ ହୃଦୟରେ କାର୍ଯ୍ୟ କରିଥାଏ ఆ మొదటి విశ్వాసం మనలో ఉండదు ଆଉ ସେ ଆଦ୍ୟ ବିଶ୍ୱାସ ଆମଙ୍କ ପାଖରେ ରହିବ ନାହିଁ ఆ మొదటి నడిపింపుదల మనలో ఉండదు ବା ସେ ଆଦ୍ୟ ଈଶ୍ୱରଙ୍କ ନିକଟରେ ଯୋଉ ଆତ୍ମିକ ଭାବରେ ଆମେ ଜୀବନ କାଟୁଥିଲୁ ସେଇ ପ୍ରକାର ଜୀବନ ନଥିବ ఆ మొదటి త్యాగం మనలో ఉండదు ବା ପ୍ରଥମରୁ ସେ ତ୍ୟାଗ ଜୀବନ ଆମ ପାଖରେ ନଥିବ ఆ కసి కనబడదు ସେଇ ପ୍ରକାର ଏକ ଦାମ୍ଭିକତା ଆମଙ୍କ ମଧ୍ୟରେ ଦେଖାଯିବ ନାହିଁ కసి కసి దేవుని కొరకు ଦୃଢ଼ ଭରସା ଦୃଢ଼ ଭରସା హల్లెలూయా హల్లెలూయా ଦୃଢ଼ତା హల్లెలూయా ହାଲେଲୁୟା హల్లెలూయా ହାଲେଲୁୟା హల్లెలూయా ହାଲେଲୁୟା కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా ତେଣୁ ମୋର ପ୍ରିୟ ଈଶ୍ୱରଙ୍କ ଲୋକମାନେ ఈ మధ్యాహ్న కాల సమయంలో ଏ ମଧ୍ୟାହ୍ନ କାଳ ସମୟରେ దేవుడు మన అందరితో మాట్లాడుతున్నాడు ପ୍ରଭୁ ଆମମାନଙ୍କ ସମସ୍ତଙ୍କ ସହିତ କଥା କହୁଛନ୍ତି యెహోవా మీకు దొరుకు కాలమున ଶ୍ରାମ ପ୍ରଭୁଙ୍କର ଉଦ୍ଦେଶ୍ୟ ମିଳିବା ପର୍ଯ୍ୟନ୍ତ ఆయనను వెదుకుడే ତାହାଙ୍କର ଅନ୍ୱେଷଣ ତୁମେ କର ఆయన మీకు సమీపముగా ఉన్నప్పుడు ଆଉ ସେ ଯେତେବେଳେ ତୁମ ନିକଟବର୍ତ୍ତୀ ଅଛନ୍ତି ఆయనను వేడుకొనుడే ତାହାଙ୍କ ନିକଟ ତୁମେ ବିନତି କର హల్లెలూయా 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 ହାଲେଲୁୟା ఇది కృప యుగంలో మనం ఉన్నాము ଏବେ ଆମେ ଅନୁଗ୍ରହ ଯୁଗରେ ଅଛୁ అనేక దేశాలు మండిపోతున్నవి ଅନେକ ଦେଶରେ ଜଳୁଛି అగ్నితో మండిపోతున్నవి ନିଆଁରେ ଜଳୁଛି ଅନେକ ଦେଶ ଗୁଡ଼ିକ వరదలతో పట్టబడుతున్నవి ଅନେକ ଦେଶରେ ଜଳପ୍ଲାବ ବା ସୁନାମି ତୋଫାନ ଦ୍ୱାରା ଜଳି ଯାଉଛି ମାନେ ନଷ୍ଟ ହେଇଯାଉଛି ଦେଶ ଗୁଡ଼ିକ కరువులతో ఆహారం లేక ప్రజలు అలమటిస్తున్నారు ଅନେକ ଦେଶରେ ଦୁର୍ଭିକ୍ଷ ଖାଦ୍ୟ ନାହିଁ ସେମାନଙ୍କର ଜୀବନରେ ଆଉ ସେ ଦେଶ ଗୁଡ଼ିକ ଦୁର୍ବଳ ହେଇ ମରି ଯାଉଛନ୍ତି ଲୋକମାନେ అనేక దేశాల మీద దేశాలు రాజ్యం మీద రాజ్యాలకు యుద్ధాలు మొదలయ్యాయి ଆଉ ଅନେକ ଦେଶ ମାନଙ୍କର ଦେଶ ବିରୁଦ୍ଧରେ ଦେଶ ରାଜ୍ୟ ବିରୁଦ୍ଧରେ ରାଜ୍ୟ ଯୁଦ୍ଧ ଗୁଡ଼ିକ ଚାଲିଛି ఇది మనం మౌనంగా ఉండే సమయం కాదండి ଆମେ ନିଜ ପରିବାରରେ ସବୁ ଅଛି ବୋଲି ଆମେ ମୌନ ରହିବାର ସମୟ ନାହିଁ మన హృదయాలు మన జీవితాలు పరీక్షించుకునే సమయం ଯଦି ଆମର ହୃଦୟକୁ ଆମର ଜୀବନକୁ ପରୀକ୍ଷା କରିବାର ସମୟ దేవుడితో ఎక్కువగా సమయం గడిపే టైం ఇది ପ୍ରଭୁଙ୍କର ସହିତ ବ୍ୟକ୍ତିଗତ ଭାବରେ ସମୟ କାଟିବା ତା ସହିତ ମଣ୍ଡଳୀ ସହିତ ସମୟ କାଟିବା ଏକ ପ୍ରଭୁଙ୍କର ସମୟ ଅଟେ ఎక్కువ సమయం దేవుడిలో మనం గడపాలి ବିଶେଷ କରି ସମୟ ଆମେ ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ପୃଥକ ଜୀବନ କାଟିବାକୁ ପଡ଼ିବ దేవుడు మన దేశం పట్ల చాలా కనికరం చూపుతున్నాడు ଈଶ୍ୱର ଆମଙ୍କ ଦେଶ ପକ୍ଷରେ ତାହାଙ୍କର ମଙ୍ଗଳ ଦାନ ଅନୁଗ୍ରହ ସେ ପ୍ରକାଶ କରୁଛନ୍ତି దేవుడు మన దేశం పట్ల ఎంతో దయ చూపుతున్నాడు ପ୍ରଭୁ ଆମଙ୍କ ଦେଶ ପ୍ରତି ତାଙ୍କର କେତେ ସେ ଦୟା ପ୍ରକାଶ କରୁଛନ୍ତି ఆ బయట దేశాల్లో జరుగుతున్నవి మన దగ్గర జరుగుతున్న మన పరిస్థితి ఏమిటి ତେବେ ସେଇ ବିଦେଶରେ ଘଟୁଥିବା ଘଟଣା ଗୁଡ଼ିକ ଆମ ଦେଶରେ ଯଦି ସୁନାମି ପରି ଝଡ଼ ତୋଫାନ ବା ସେଇ ନିଆଁ ଜଳୁଥିବା ପରି ଯଦି ଆମଙ୍କ ଦେଶରେ ଘଟିଲେ କଣ ହବ ఇంతకాలం మనం దేవుళ్ళలో ఉండి ఆ ఉగ్రతకు మనం గురైతే మన బ్రతుకు ఏమిటి ଏପର୍ଯ୍ୟନ୍ତ ଆମେ ଈଶ୍ୱରଙ୍କ ନିକଟରେ ବସିବିତି ଥାଏ ସେଇ ପ୍ରକାର ଉଗ୍ରତା ବା ସେ ପ୍ରକାର ପ୍ରଚଣ୍ଡ ଉଗ୍ରତା ଆମଙ୍କ ଜୀବନରେ ଯଦି ଆମ ଦେଶରେ ଆମ ରାଜ୍ୟରେ ଘଟିଲେ କଣ ହବ సమయం చాలా సంకుచితమై ఉన్నది କାରଣ ସମୟ ବହୁତ ଅଳ୍ପ ଅଛି కాబట్టి మనల్ని మనం సిద్ధపరచుకునే సమయం ఇది ତେଣୁ ଆମେ ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ନିଜ ନିଜକୁ ଆମେ ପ୍ରସ୍ତୁତି କରିବାର ସମୟ దేవుడిచ్చే ప్రతి సమయము ప్రతి సెకండ్ చాలా విలువైనది ଈଶ୍ୱର ଦଉଥିବା ପ୍ରତିଟି ସମୟ ଆମକୁ ବହୁମୂଲ୍ୟ ବିଷୟ ଅଟେ ప్రతిరోజు వాక్యం అనే అర్థములో నీ ముఖాన్ని నువ్వు చక్కగా చూసుకోవాలి ପ୍ରଭୁଙ୍କ ବାଇବେଲର ଅଧ୍ୟୟନ କରିବା ସମୟରେ ଆମ ମୁଖକୁ ବାଇବେଲ ମଧ୍ୟରେ ଆମେ ଦେଖିବାକୁ ପଡ଼ିବ వాక్యం అనే అర్థములో నీ ముఖమును చక్కగా చూసుకోవాలి ବାକ୍ୟ ରୂପ ଅଇନାରେ ଆମେ ସବୁବେଳେ ଆମ ମୁଖ ଆମ ଜୀବନକୁ ଦେଖିବାକୁ ପଡ଼ିବ ఉదయం లేచిన వెంటనే మిర్రర్ దగ్గరికి వెళ్ళి మన ముఖాన్ని వెలగేది మనం చూసుకుంటున్నాము ସକାଳୁ ଉଠିବା କ୍ଷଣି କ୍ଷଣି ଆମେ ସାଙ୍ଗେ ସାଙ୍ଗେ ଯାଇ ଅଇନା ନିକଟରେ ଠିଆ ହୋଇ ଆମର ମୁଖ ଦେଖିଥାଉ స్నానం చేసిన వెంటనే మిర్రర్ దగ్గరికి వెళ్ళగే మనం బాగా ఒంటికి అన్ని కూడా రాసుకుంటున్నాము ବା ସ୍ନାନ ବା ଆମେ ଗାଧେଇ ସାରିଲା ପରେ ଆମେ ଯେତେବେଳେ ମିରର ନିକଟକୁ ଯାଇକି ଆମେ ବିଭିନ୍ନ ପ୍ରକାର କସ୍ମେଟିକ୍ ଆମେ ଲଗେଇଥାଉ అదే నీ ఆత్మీయ శరీరానికి కూడా నీ ఆత్మీయ ముఖానికి కూడా నీ ఆత్మీయ సౌందర్యంతో కూడిన వాక్యాన్ని నువ్వు అవలంబించుకోవాలి ତୁମର ସେ ଆତ୍ମିକ ସୌନ୍ଦର୍ଯ୍ୟ ତୁମର ସେ ଆତ୍ମିକ ଜୀବନ ନିମନ୍ତେ ଶରୀର ନିମନ୍ତେ ପ୍ରଭୁଙ୍କ ନିକଟରେ ଆମକୁ ଦେଖିବାକୁ ପଡ଼ିବ ଅଇନାରେ
ఆత్మీయ సంబంధమైన ఈవులను ఇప్పుడు కలిగి జీవించాలి. ସବୁବେଳେ ଆତ୍ମିକ ସମ୍ବନ୍ଧୀୟ ବରଦାନ ଗୁଡ଼ିକ ପ୍ରାପ୍ତ ଥିଲା ପରି ରହିବା ଦରକାର। అందుకే భక్తుడికి చెప్తున్న మాట ప్రకారముగా ଆଉ ଭକ୍ତ ଦାସ କହିଲା ପରି నీ మొదటి యొక్క విశ్వాసంలోనికి నువ్వు రావాలి. ତୁମର ସେଇ ପ୍ରଥମ ବିଶ୍ୱାସକୁ ତୁମେ ଫେରି ଆସିବାକୁ ପଡ଼ିବ। అంతమ మట్టి వరకు నువ్వు ఆ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి. ଆଉ ଶେଷ ପର୍ଯ୍ୟନ୍ତ ତୁମେ ଦୃଢ଼ ରୂପେ ତା ଧରି ରଖ। నువ్వు అలా చేసినప్పుడే ତୁମେ ତା କରିବା ସମୟରେ క్రీస్తులో నువ్వు పాలువాడవు అవుతావు. ଆଉ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ଠାରେ ତୁମେ ସହଭାଗୀ ହେବ। యేసు క్రీస్తులో నీకు పాలు పంపులు ఉంటుంది. ଖ୍ରୀଷ୍ଟ ଯୀଶୁଙ୍କ ସହିତ ତୁମର ପ୍ରଭୁ ମଧ୍ୟ ତୁମର ସହଭାଗୀତା ମଧ୍ୟରେ ତୁମକୁ ରଖିବେ। దాని అర్థం ఏమిటంటే ତାର ଅର୍ଥ କ'ଣ ମାନେ తండ్రి అయిన దేవుని దగ్గర ପିତା ପରମେଶ୍ୱରଙ୍କ ନିକଟରେ నీ కొరకు రక్తం చిందించిన ఆ యేసు ప్రభువు ଆଉ ତୁମ ପାଇଁ ଯେଉଁ ରକ୍ତ ସେ ଟୁପା ଢାଳି ଦେଇଛନ୍ତି ସେ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ నీ గురించి ఆయన చెప్తాడు ఏమిటంటే ଆଉ ତୁମ ପାଇଁ ପିତାଙ୍କ ନିକଟରେ ସେ କ'ଣ କହନ୍ତି ମାନେ ଓକିଲତ ଭାବରେ నా రక్తం ద్వారా నేను సంపాదించుకున్న బిడ్డ ମୋ ରକ୍ତ ଦେଇ ମୋର ଏଇ ପିଲା ଏଇ ପୁଅକୁ ମୁଁ ସମ୍ପାଦନ କରିଅଛି ବା ନିଜର କରିଅଛି। ఈమె లేక ఇతడు నా సొత్తు। ଏ ମୋର ଏଇ ଝିଅ ଏ ପୁଅ ମୋର ନିଜର ଅଧିକାର। వారు చివరి వరకు వారి విశ్వాసాన్ని వారు నిలబెట్టుకున్నారు. ଆଉ ଶେଷ ପର୍ଯ୍ୟନ୍ତ ମୋ ପାଇଁ ସେମାନେ ଶେଷ ପର୍ଯ୍ୟନ୍ତ ସେମାନଙ୍କ ବିଶ୍ୱାସକୁ ସେମାନେ ଧରି ରଖିଛନ୍ତି। ఇదిగో సిద్ధపరచబడిన ఈ స్థలములో వీరు ఉండుటకు వీరు యోగ్యులు అని దేవుని దగ్గర అతను చెప్తాడు. ପିତା ଆପଣ ଯୋଉ ରାଜ୍ୟ ପ୍ରସ୍ତୁତ କରିଅଛନ୍ତି ସେ ରାଜ୍ୟରେ ଏମାନେ ରହିବା ପାଇଁ ଯୋଗ୍ୟ ଅଟନ୍ତି ବୋଲି ପିତା ଯୀଶୁ ପିତାଙ୍କ ନିକଟରେ ଅବଦାନ କରିବେ। అందుకే అపొస్తలుడైన పౌలు చెప్తున్న మాట ఏంటంటే ପ୍ରେରିତ ପାଉଲ ସେ କହୁଛନ୍ତି ମାନେ କ'ଣ మీ విశ్వాసములో మీరు దృఢపడండి. ତୁମ ବିଶ୍ୱାସରେ ଯାହା ଅଛି ତୁମେ ତାକୁ ଦୃଢ଼ କରି ଧରି ରଖ। మీ మొదట ఏ విశ్వాసం అయితే మీలో ఉన్నదో ଆଦ୍ୟରେ ଯୋଉ ବିଶ୍ୱାସ ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ଥିଲା ఆ విశ్వాసం ఎప్పుడు కూడా తగ్గకూడదు. ସେଇ ବିଶ୍ୱାସ କେବେ ହେଲେ ପ୍ରଭୁଙ୍କ ନିକଟ ନିମନ୍ତେ ଉଣା ହବ ନାହିଁ। మీరు నాలో కొనసాగుతున్నప్పుడు మీ విశ్వాసం పెరగాలి కానీ అది ఎప్పుడు కూడా తగ్గేదిగా ఉండకూడదు. ତୁମେ ଯେତେବେଳେ ପ୍ରଭୁଙ୍କ ସହଭାଗୀରେ ଯେତେବେଳେ ବଢୁଛ ସେଟା କମିବା ନାହିଁ ସିନା ଅଧିକ ବଢିବା ଦରକାର। హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా। కీర్తనలు 145 18వ వచనం చూద్దాం. ଗୀତ ସଂଗୀତା 145 15 ପଦଟି ପାଠ କରିବା। 18 18 ପଦଟି ପାଠ କରିବା। 145 18 తనకు తనకు మొరపెట్టే వారందరికీ తనకు నిజంగా మొరపెట్టే వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అలాగే మాట ఏంటంటే ସଦା ପ୍ରଭୁ ଆପଣା ନିକଟରେ ପ୍ରାର୍ଥନାକାରୀ ସତ୍ୟ ଭାବରେ ପ୍ରାର୍ଥନାକାରୀ ସମସ୍ତଙ୍କର ନିକଟବର୍ତ୍ତୀ ଅଟନ୍ତି। తనకు మొరపెట్టు వారందరికీ ତାଙ୍କ ନିକଟରେ ଯୋଉମାନେ କାକୁତି କରନ୍ତି ବା ନିବେଦନ କରନ୍ତି తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ ତାଙ୍କ ସତ୍ୟରେ ଯୋଉମାନେ ତାଙ୍କ ନିକଟରେ ବିନତି କାକୁତି କରନ୍ତି దేవుడు సమీపముగా ఉంటాడు. ସତ୍ୟ ଭାବରେ ପ୍ରାର୍ଥନା କରି ସମସ୍ତଙ୍କର ନିକଟବର୍ତ୍ତୀ ଅଟନ୍ତି। హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా। యెషయా గ్రంథంలో మనం ఏం చూసాము? దేవుడు సమీపముగా ఉన్నాడు. ଇସାଇ ପୁସ୍ତକରେ ଆମେ ଦେଖିଲେ ପଞ୍ଚମ ପର୍ବରେ ପଦରେ ଆମେ ପ୍ରଭୁ ପରମେଶ୍ୱର ଆମ ନିକଟବର୍ତ୍ତୀ ଅଛନ୍ତି। ఆయనను వేడుకొనుడి. ତାଙ୍କର ତୁମେ ଉଦ୍ଦେଶ୍ୟ ଅନୁସନ୍ଧାନ କର। అపొస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడు? ପ୍ରେରିତ ପାଉଲ ସେ କ'ଣ କହୁଛନ୍ତି? అయ్యలారా ହେ ଭାଇମାନେ అయ్యలారా ହେ ଭାଇମାନେ మీ హృదయాన్ని కఠినపరచుకోకండి. ତୁମର ହୃଦୟ କଠିନ ମନ ହୁଅ ନାହିଁ। మీరు చేసే ఆ తప్పుడు పనుల వల్ల మీ హృదయం కఠినం అవ్వకూడదు. ତୁମେ ଭୁଲ କରିଥିବା ପାପର ପ୍ରବଞ୍ଚନ ତ ହୃଦୟ କଠିନ ନ କର। మీరు మారాలి. ତୁମେ ମାନେ ପରିବର୍ତ୍ତନ ହେବାକୁ ପଡ଼ିବ। మీరు దేవుని యొక్క సారూప్యములోకి మీరు రావాలి. ତୁମେ ଈଶ୍ୱରଙ୍କର ସେ ସ୍ୱରୂପ ମଧ୍ୟକୁ ତାଙ୍କର ସୌନ୍ଦର୍ଯ୍ୟକୁ ତୁମେ ନିକଟକୁ ଆସିବାକୁ ପଡ଼ିବ। మీరు బలహీనుడుగా చూడకండి. ତୁମେ ଦୁର୍ବଳତାକୁ ଦୁର୍ବଳ ଭାବରେ ଦେଖ ନାହିଁ। మీలో ఉన్న విశ్వాసాన్ని బట్టి వారిని మీరు బలపరచండి. ତୁମଠାରେ ଥିବା ବିଶ୍ୱାସର ଜୀବନକୁ ଅନ୍ୟ ଦୁର୍ବଳତାକୁ ତୁମେ ତାକୁ ତ ବଳ ପ୍ରଦାନ କର। వీలైతే వారి గురించి మీరు ప్రార్థన చేయండి. ଆଉ ତୁମର ଇଚ୍ଛା ହେଲେ ତା ପାଇଁ ତୁମେ ପ୍ରାର୍ଥନା କର। హల్లెలూయా హల్లెలూయా। రెండోది మూడోది ఏమంటున్నాడంటే ତୃତୀୟ ବିଷୟ କ'ଣ କହୁଛନ୍ତି? మొదట మీకున్న విశ్వాసము ଆଦ୍ୟରେ ଯୋଉ ତୁମର ବିଶ୍ୱାସ ଥିଲା ପ୍ରଭୁଙ୍କ ଠାରେ చాలా గొప్పది. ତାହା ବହୁତ ବଡ଼ ବିଷୟ ଅଟେ। మరలా దాన్ని మీరు సంపాదించుకోనండి. ସେଇ ବିଶ୍ୱାସକୁ ସେଇ ଜୀବନକୁ ପୁନର୍ବାର ତୁମେ ସମ୍ପାଦନ କର। ఈ 2025 సంవత్సరము ପ୍ରଭୁ ଆମକୁ ଏଇ 2025 ବର୍ଷ ఆ మొదట ఉన్న విశ్వాసము ମୋର ସେ ଆଦ୍ୟ ବିଶ୍ୱାସର ପ୍ରଥମ ବିଶ୍ୱାସ మనమందరము నడిపించబడుదుము గాక. ପ୍ରଭୁ ଆମକୁ ସେ ପ୍ରଥମ ବିଶ୍ୱାସ ମଧ୍ୟରେ ପ୍ରଭୁ ଆମକୁ ପ୍ରତ୍ୟେକଙ୍କୁ ଚଳେଇ ନିଅନ୍ତୁ। మొదటి ప్రార్థన జీవితము, ମୋର ପ୍ରଥମର ପ୍ରାର୍ଥନା ଜୀବନ, ఆ మొదటి కన్నీటి ప్రార్థన ମୋର ଆଦ୍ୟ ପ୍ରାର୍ଥନା, ମୋର ଆଦ୍ୟ ମୋର ସେ ଅଶ୍ରୁ ଜଳ ପ୍ରାର୍ଥନା మనందరికీ
దేవుడు అనుగ్రహించును గాక. प्रभु आम्हाला सेही प्रकार चालना आम समस्त को अनुग्रह देवंतु అది మనం పొందుకోవాలంటే ताहा मैंने प्राप्त हवा पहले దేవునికి సమీపంగా మనం రావాలి. हमें परमेश्वर को निकटवर्ती हेबाको पड़िबो ఆయన సమీపంగా రావాలి. ताहांतर निकटवर्ती हेबाको पड़िबो మన సంఘంలో చాలా మంది వృద్ధ తల్లులు ఉన్నారు. आम मंडलीरे अनेक वृद्ध मामाने अछंती వారందరూ కూడా ప్రతిరోజు ప్రార్థనలో పాల్పొందుతున్నారు. ଆଉ ସେ ବୃଦ୍ଧ ମାନେ ପ୍ରତିଦିନ ଆମଙ୍କର ପାରିବାରିକ ପ୍ରାର୍ଥନା ସଭା ଯୋଉ ଘର ହଉଛି ସେମାନେ ଯାଇକି ସହଭାଗ ହଉଛନ୍ତି వారితో పాటు ఆ రెండో లైన్లో ఉన్న నలుగురు కూడా పాల్పొందుతున్నారు. ଆଉ ସେ ଦ୍ୱିତୀୟ ଲାଇନରେ ଥିବା ସେ ଚାରି ଜଣ ଯାକ ସେଇ ସହଭାଗୀରେ ହୁଅନ୍ତି ପ୍ରାର୍ଥନା ସଭାରେ ఆ మూడో లైన్లో ఉన్న ఆ తల్లి గారు ఆ మధ్యలో ఉన్న సిస్టర్ కూడా అప్పుడప్పుడు పాల్పొందుతుంది. ଆଉ ସେ ତୃତୀୟ ଲାଇନରେ ଥିବା ସେ ଭଉଣୀ ମା ଏବଂ ସେ ଭଉଣୀ ମଧ୍ୟ ବେଳେ ବେଳେ ସେ ସହଭାଗୀ ହୁଅନ୍ତି వారందరూ కూడా దేవుని యందు నడిపించబడుతున్నారు. ଏମାନେ ସମସ୍ତେ ପ୍ରଭୁଙ୍କ ନିକଟକୁ ସେମାନେ ପ୍ରତିଦିନ ଜୀବନ ଯାପନ କରୁଛନ୍ତି దేవుని పట్ల ఒక ఆశ దేవుని దగ్గరికి వెళ్ళాలని. ପ୍ରଭୁଙ୍କ ନିକଟରେ ଗୋଟେ ଆଶା ଗୋଟେ ଭରସା ଅଛି ପ୍ରଭୁଙ୍କ ନିକଟକୁ ଯିବା ପାଇଁ వారు మనలాగే మీలాగే పని చేసుకుంటున్నారు. ଆଉ ସେମାନେ ମଧ୍ୟ ଦିନ ସାରା ତୁମ ପରି ସେମାନେ କଠିନ ପରିଶ୍ରମ କରନ୍ତି అయినా వారు సమయం ఇవ్వగలుగుతున్నారు. దేవుని କିନ୍ତୁ ସେମାନେ ପ୍ରଭୁଙ୍କ ପାଇଁ ସମୟ ଦଉଛନ୍ତି ఉన్నవారు ఇవ్వలేకపోతున్నారు. ଅନ୍ୟମାନଙ୍କର ସମୟ ଅଛି ସେମାନେ ସମୟ ଦେଇ ପାରୁନାହାନ୍ତି దేవుడు వాక్యం చెప్తున్న మాట ప్రకారం మనం జీవించాలండి. ଯଦି ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ କହିବା ବିଷୟରେ ଯଦି ଆମେ ଜୀବନ କାଟିବା ପାଇଁ ଚାହୁଁ రాయబడిన మాట ఆయన నేను చెప్పాను మీకు. ଆଉ ଯୋଉ ଲେଖା ଅଛି ମୁଁ ଆପଣମାନଙ୍କୁ କହିଥିଲି ଆ ପୂର୍ବରୁ ఇవైతే ఇంటికి వెళ్ళి మరలా చదువుకోండి ఆ మాట. ସେ ବାକ୍ୟଟି ଆଉ ଥରେ ଆପଣ ଘରକୁ ଗଲା ପରେ ପାଠ କରନ୍ତୁ ఏప్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము 15 13 14 15. ଆଉ ଏଭ୍ରି ପୁସ୍ତକ ତାର 3 ପର୍ବ 13 14 15 ఒక్కనికి ఒకడు ଏକକୁ ଏକ ପରସ୍ପରକୁ ପରସ୍ପର ఏం చేయాలని చెప్పండి అక్కడ. କଣ କରିବାକୁ ପଡିବ ఒకరి కొరకు ఒకరు దేవుని మాటలతో బుద్ధి చెప్పుకోవాలి. ଆଉ ପରସ୍ପରକୁ ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ ଦେଇ ସେମାନଙ୍କୁ ତୁମେ ବୁଦ୍ଧି ପ୍ରଦାନ କର ఒకరికి ఒకడు. ଏକ ଆଡ଼କୁ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా కాబట్టి మన సంఘములో అందరూ కూడా ఆ మొదటి విశ్వాసంలో రావాలి. ଆମଙ୍କର ପ୍ରତ୍ୟେକ ବିଶ୍ୱାସୀ ଆଦ୍ୟ ଯୋଉ ବିଶ୍ୱାସରେ ଆମେ ଥିଲୁ ସେଇ ବିଶ୍ୱାସକୁ ଆମେ ଫେରି ଆସୁ అందరూ కూడా ముందుకు నడిపించబడాలి. ଆଉ ସମସ୍ତେ ଆଗକୁ ପ୍ରଭୁଙ୍କ ପାଇଁ ବଢିବାକୁ ପଡିବ అందరూ కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. ସମସ୍ତେ ଆମେ ପ୍ରଭୁଙ୍କ ପାଇଁ ଏକ ପ୍ରସ୍ତୁତି ଜୀବନ କାଟିବାକୁ ପଡିବ ఆయన పిలుపు అందుకొని మనం ఆయన రాజ్యానికి వెళ్ళే బిడ్డలుగా ఉండాలి. ଆଉ ତାହାଙ୍କର ଆହ୍ୱାନ ପ୍ରାପ୍ତ ହେଇ ତାହାଙ୍କ ରାଜ୍ୟରେ ଆମେ ପ୍ରବେଶ କଲା ପରେ ଥିବା ଦରକାର ప్రార్థన చివరి నిమిషంలోనైనా సరే వచ్చి పాల్గొనండి. ଆଉ ପ୍ରାର୍ଥନାର ଶେଷ ସମୟ ମଧ୍ୟରେ ଆସି ଆପଣ ସହଭାଗୀ ହୁଅନ୍ତୁ మీ మనసు దేవునికి తెలుసు. ପ୍ରଭୁ ତୁମର ହୃଦୟକୁ ସେ ଜାଣନ୍ତି మీ పని భారము దేవునికి తెలుసు. ତୁମେ କେତେ କଷ୍ଟ କରିକି ତୁମେ ସେ କାମ କରିକି ଆସି ସେ ଭାର ମଧ୍ୟ ପ୍ରଭୁ ଜାଣିଛନ୍ତି సమయాన్ని వృధాగా పాడు చేయకండి. ସମୟକୁ ଅବହେଳା କରନ୍ତୁ ନାହିଁ ବୃଥା ଭାବରେ సమయాన్ని వ్యర్థముగా పాడు చేసుకోకండి. ସମୟକୁ ବୃଥା ଭାବରେ ଆପଣମାନେ ନଷ୍ଟ କରନ୍ତୁ ఆ ନାହିଁ ఆసక్తిలోనికి రండి. ପ୍ରଭୁଙ୍କର ସେଇ ସହଭାଗିତା ଆସକ୍ତି ମଧ୍ୟକୁ ତୁମେ ପ୍ରବେଶ କର అయ్యా ఈ రోజు ప్రార్థన ఎక్కడ? ପାଷ୍ଟର ବାବୁ ଆଜି ପ୍ରାର୍ଥନା କୋଉ ସ୍ଥାନରେ అయ్యా ఈ వారం ఉపవాస ప్రార్థన ఎక్కడ? ଭାଇ ଆଜି ପ୍ରାର୍ଥନା ଉପବାସ ପ୍ରାର୍ଥନା କୋଉ ସ୍ଥାନରେ అయ్యా మన ఆదివారం ఆరాధన 2 గంటల మనం చేస్తున్నాము. ଆମେ ରବିବାର ଦିନ ଖାଲି 2 ଘଣ୍ଟା ଆମେ ଈଶ୍ୱରଙ୍କର ଆରାଧନା ଉପାସନା କରୁଛୁ అయ్యారండి పాస్టర్ గారండి ఇంకొక అరగంట పెంచుకుంటే బాగుంటది. ଆଇଗଲୁ ପାଷ୍ଟର ଗଲୁ ତୁମେ ଆଉ 2 ଘଣ୍ଟା ଆଉ ଅଧଘଣ୍ଟା ଟିକେ ପ୍ରାର୍ଥନାର ସମୟକୁ ବୃଦ୍ଧି କଲେ ଭଲ ହୁଅନ୍ତା అటువంటి ఆసక్తి మనలో రేగాలి. ସେ ପ୍ରକାର ତୃଷା ସେ ପ୍ରକାର ଆଶା ଆମକୁ ହୃଦୟ ମଧ୍ୟରେ ଉଠିବା ଦରକାର అటువంటి మంట మనలో పుట్టాలి. ସେ ପ୍ରକାର ଜ୍ୱାଳା ଆମକୁ ହୃଦୟ ମଧ୍ୟରେ ଜଳିବା ଦରକାର దేవునికి ఇచ్చే ప్రతి నిమిషము లెక్కించబడుతుంది. ଈଶ୍ୱରଙ୍କୁ ତୁମେ ଦେଇଥିବା ପ୍ରତ୍ୟେକ ମିନିଟ୍ ସେକେଣ୍ଡ ପ୍ରଭୁଙ୍କ ବାକ୍ୟରେ ପ୍ରଭୁଙ୍କ ନିକଟରେ ଲିଖିତ ହଉଛି అలాగే నువ్వు వ్యర్థముగా పాడు చేసుకుంటే ప్రతి నిమిషము కూడా లెక్కించబడుతుంది. ଆଉ ତୁମେ ବୃଥାରେ ତୁମର ସମୟ ଗୁଡ଼ିକ ତୁମର ଜୀବନକୁ ତୁମେ ନଷ୍ଟ କରିବ ସମସ୍ତ ବିଷୟ ପ୍ରଭୁ ଲେଖି ରଖିଛନ୍ତି నువ్వు దేవునికి ఇచ్చేది మంచి ఫలము. ତୁମେ ପ୍ରଭୁଙ୍କୁ ଦେଇଥିବା ଭଲ ଫଳ నువ్వు వ్యర్థముగా పాడు చేసేది అది కారు ద్రాక్ష. ଆଉ ତୁମେ ଯୋଉ ବୃଥାରେ ତୁମେ ନଷ୍ଟ କରିଅଛ ତାହା କଣ୍ଟା ଦ୍ରାକ୍ଷ ରସ అది నీకు శిక్షకు లోను చేస్తుంది. ସେଇଟା ହିଁ ତମ ଜୀବନରେ ଏକ ଶିକ୍ଷା ବା ଦଣ୍ଡ ମଧ୍ୟକୁ ତୁମକୁ ଆଣିବ కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా ପ୍ରିୟମୟ ଈଶ୍ୱରଙ୍କର ଲୋକମାନେ దేవునితో మనం ఎక్కువగా అంటుపట్టుకు ఉండాలి. ପ୍ରଭୁଙ୍କ ସହିତ ଆମେ ସବୁବେଳେ ଲାଗି ରହିବା యేసు ప్రభు వారు ఒక మాట అన్నారు. ପ୍ରଭୁ ଯୀଶୁ ଗୋଟେ ବିଷୟ କହିଲେ నాకు వేరుగా మీరు ఉండి ఏమి కూడా చేయలేదు. ତୁମେ ମୋ ଠାରୁ ଭିନ୍ନ ହୋଇ ତୁମେ କିଛି କରିପାରିବନି హల్లెలూయా 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 ఈ వారం నుండి యవన బిడ్డలు కూడా దేవుని సన్నిధికి నడిపించబడాలి. ଏହି ସପ୍ତାହ ଠାରୁ ଯୁବା ଭାଇମାନେ ଯେତେବେଳେ ସମୟ ମିଳୁଛି
దేవుని దగ్గరకు రావాలని నేను కోరుకుంటున్నాను. ମୁଁ ସେମାନଙ୍କୁ ଚାହେଁ ପ୍ରଭୁଙ୍କ ନିକଟକୁ ଆସିବା ପାଇଁ। యవ్వన కాలము దేవునికి సమర్పించడం చాలా మంచిది. ଯୁବ କାଳରେ ସଦା ପ୍ରଭୁଙ୍କ ନିକଟକୁ ଶରଣାଗତ ହେବା ଅତି ଉତ୍ତମ ବିଷୟ। చదువుకునే వారు ట్యూషన్కి వెళ్ళిపోతారు, వారు రాలేరు. ଯେଉଁମାନେ ଉଚ୍ଚ ପାଠ କରୁଛନ୍ତି ସେମାନେ ଟ୍ୟୁସନକୁ ପଳେଇ ଯାଉଛନ୍ତି, ସେମାନେ ଆସିପାରିବେନି కానీ ସମୟରେ। వ్యర్థముగా సమయాన్ని పోనివ్వకండి. କିନ୍ତୁ ବ୍ୟର୍ଥରେ ସମୟକୁ ନଷ୍ଟ କର ନାହିଁ। ఆ టైంలో అమ్మ గాని, నాన్న గాని, తమ్ముడు గాని, చెల్లి గాని, మరి ఎవరైనా గాని ఏదైనా పని చెప్తే డైరెక్ట్ ఒకటే మాట మనం చెప్పాలి. ସେଇ ସମୟରେ ଯଦି ଗିର୍ଜାକୁ ପ୍ରାର୍ଥନା ସଭାକୁ ଯାଉଛ, ସେଇ ସମୟରେ ବାପା ମା କିଛି କାମ କରିବା ପାଇଁ କହୁଛନ୍ତି, ଗୋଟେ ବିଷୟ କୁହନ୍ତୁ। అందరు కలిపి చెప్తున్నాను అన్నమాట. ସମସ୍ତଙ୍କୁ ମିଶେଇକି କହୁଛି। ఇది ప్రార్థన సమయం, నేను ప్రార్థనకి వెళ్తాను. ଏଟା ହଉଛି ପ୍ରାର୍ଥନାର ସମୟ। 7ଟାରୁ 8ଟା ପର୍ଯ୍ୟନ୍ତ ମୁଁ ପ୍ରାର୍ଥନାକୁ ଯାଉଛି। వీలైతే డాడీ లేక అమ్మ నేను అటు నుంచి వచ్చిన తర్వాత పని చేస్తాను. ଆଉ ଯଦି ସେ ପୁଅ କହିପାରେ ବାପା ମାମି ମୁଁ ସେ ପ୍ରାର୍ଥନା ସଭାକୁ ଯାଇକି ଆସିଲା ପରେ ମୁଁ ସେ କାମଟା କରିବି। హల్లెలూయా. ହାଲେଲୁୟା। మనం రాకుండా సాతాను అడ్డుపడతాడండి. ଆମେମାନେ ନ ଆସିଲା ପରେ ସେଟା ବେଳେବେଳେ ଆମମାନଙ୍କ ଜୀବନକୁ ଅଟକେଇ ଦିଏ। కదా దారంటే ఎవడో పోయినాడు, అరే కొంచెం రోడ్లోకి వెళ్ళి నేను బైక్ వేస్తాను, బైక్ వేసుకుని వెళ్ళి పలానా తెచ్చిరా అంటాడు. ବା ରୋଡରେ କିଏ ଦେଖାଲେ ଆରେ ଭାଇ ତୁମେ ମୋର ବାଇକଟା ନେଇକି ଯା, ଅମୁକ ଜିନିଷ ତୁମେ ନେଇକି ଆସିଯାଅ ବୋଲି ତାକୁ ବାଇକ ଦେଇ ଦିଅନ୍ତି। బైక్ తోపడం మనకు సరదా కదా. ଆମର ଯୁବ ପିଲାମାନଙ୍କୁ ବାଇକ ଚଳେଇବାଟା ବହୁତ ମାନେ ଖୁସି ମଜା ମଜଲିସ୍। ఆ సమయంలో మనం బైక్ వేసుకుని వెళ్ళిపోతాం. ଆଉ ସେଇ ସମୟରେ ଆମେ ବାଇକ କରିକି ପଳେଇ ଯାଇଥାଉ। అలాగే ఎవరు చేస్తారంటే ఆ పని, ଆଉ ସେଇ ଯୁବ ଅବସ୍ଥା ମଧ୍ୟରେ సాతానుడు ఆ పని నీకు చేస్తుంటాడు. ଆଉ ଶୈତାନ ସେ ପ୍ରକାର ତମ ମଧ୍ୟରେ ବ୍ୟସ୍ତତା అది సాతానుడు పని అని మనం గుర్తిరిగి ସେଇଟା ଶୈତାନର କାମ ଜାଣି దేవుడికి సమయం ఇచ్చేవారుగా ଆମେ ఉండాలి. ପ୍ରଭୁଙ୍କୁ ସମୟ ଦେଲା ପରେ ରହିବା ଦରକାର। హల్లెలూయా. 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 మొదటి విశ్వాసములో నడిపించబడదాము. ଆମେ ପ୍ରଥମ ବିଶ୍ୱାସରେ ଯୋଉ ଆଦ୍ୟକ୍ରମ ଆମେ ପ୍ରଭୁଙ୍କୁ ବିଶ୍ୱାସ ଥିଲା ସେ ବିଶ୍ୱାସକୁ ଫେରିଯିବା। దేవునికి మన హృదయంలో చోటిద్దాము. ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କୁ ଆମ ହୃଦୟ ମଧ୍ୟରେ ସବୁବେଳେ ଆମେ ସ୍ଥାନ ଦେବା। సామెతలు 3:3లో రాయబడిన మాట ప్రకారంగా ହିତୋପଦେଶ 3:3ରେ ଲେଖା ଅଛି, నా కుమారుడా నా ఉపదేశాన్ని మరవకు, ହେ ମୋର ପୁତ୍ର ମୋର ଉପଦେଶକୁ ତୁମେ ପରିତ୍ୟାଗ କର ନାହିଁ, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొను, ମୋର ଆଜ୍ଞା ଗୁଡ଼ିକୁ ତୁମେ ହୃଦୟପୂର୍ଣ୍ଣ ଭାବରେ ପାଳନ କର, దయను సత్యమును కంఠపుష్పముగా ధరించుకో, ଦୟା ଏବଂ ସତ୍ୟତାକୁ ଆପଣ ହୃଦୟର ପଟି ମଧ୍ୟରେ ତୁମେ ଧାରଣ କର, నువ్వు నా మాట వినుట ద్వారా, ଆଉ ତୁମେ ମୋର କଥା ଶୁଣିବା ଦ୍ୱାରା, నా ఆజ్ఞలను గైకొనుట ద్వారా, ଆଉ ମୋର ଆଜ୍ଞା ପାଳନ କରିବା ଦ୍ୱାରା నువ్వు దీర్ఘాయుష్మానుడు అవుతావు. ଆଉ ତୁମେ ଦୀର୍ଘାୟୁ ହବ। అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ପ୍ରଭୁ ଆମମାନଙ୍କୁ ସମସ୍ତଙ୍କୁ ସେଇ କୃପା ଅନୁగ్ରହ ପ୍ରଦାନ କର। ఆయన మాటకు మనము లోబడదుము గాక. ତାଙ୍କର ବାକ୍ୟରେ ଆମେ ବାଧ୍ୟତା ହେବା ଦରକାର। ఆయన ఉపదేశానికి మనము లోబడదుము గాక. ତାଙ୍କର ଉପଦେଶ ବିଷୟରେ ଆମେ ନତମସ୍ତ ହେବା ଦରକାର। దేవుని యొక్క వాక్యాన్ని కంఠపుష్పముగా, దేవుని యొక్క దయను, సత్యాన్ని, నీతిని కంఠపుష్పముగా ధరించుకుందుము గాక. ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟକୁ ଆମମାନେ ତାଙ୍କର ଧାର୍ମିକତା ତାଙ୍କର ପବିତ୍ରତାକୁ ଆମଙ୍କର ଗଳା ସ୍ୱରୂପ ଆମେ ହାର ସ୍ୱରୂପ ହୃଦୟ ମଧ୍ୟରେ ଧାରଣ କରିବା ଦରକାର। దేవుడి మాటల ద్వారా మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ପ୍ରଭୁ ଏ ପଠିତ ବାକ୍ୟ ଦ୍ୱାରା ଆମମାନଙ୍କୁ ପ୍ରତ୍ୟେକଙ୍କୁ ଆଶୀର୍ବାଦ କରନ୍ତୁ।